అందం చూడరా అంపశయ్యపై ఉన్న మంచిని కానరా. మీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు చేసిన కృషికి, మీరు చేసిన సేవకి సరైన గుర్తింపు రాలేదని నైట్ మొత్తం బాధపడి ఉంటాను సార్. నేను సమాజంలో ఇలాంటి ఆణిముత్యాలు ఉన్నాయి కదా, ఈ ఆణిముత్యాలను చూసుకొని ఇంకో మరికొంతమంది అయినా మరికొంతమంది టీచర్లు మారినా ఒక యువతరం అంటే ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని కూడా 2012లోనే నేను చేర్పించాను. అప్పుడే శభాశ్రమ యశాశ్రమ ఇట్లా కొన్ని రావడం జరిగింది. ఇప్పటికీ ఊర్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే అంత స్ట్రగుల్, అంత హార్డ్ వర్క్ చేసి ప్రైమరీ స్కూల్ స్మార్ట్ హై స్కూల్లో కూడా 10 years నుంచి ఆటల పోటీలో బహుమతులు ఇవ్వడం. ఈజీ లెర్నింగ్ మెథడ్స్ని కనిపెట్టారు, మళ్ళీ విజువల్స్ రూపంలో ఆడియో రూపంలో తీసుకొస్తున్నారని ప్రభుత్వాలకు తెలిసి ఏమైనా హెల్ప్ చేశాయండి? 2009లో నేను ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి రేపు సార్ వెళ్తాడంటే ఆ రోజు రాత్రి కేవలం నన్ను సన్మానించడం కోసం ఊర్లో మధ్యల సెంటర్లో ఒక సభ, ఊరు మొత్తం అక్కడికి వచ్చి ఆడ సభ చేసి అక్కడ కూడా అప్పుడు గోల్డ్ రింగ్ పెట్టి సన్మానించి, ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద వర్క్ చేసిన ఊరు కూడా నన్ను ఇప్పటికీ మర్చిపోకుండా నేను వాళ్ళ కార్యాలకు వెళ్తాను. మా అమ్మ చనిపోతే కూడా అక్కడికి ఊరు మొత్తం చాలామంది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా అమ్మ చనిపోతే కూడా వచ్చేది. అంటే అంత వర్క్ చేసిన వాళ్ళు కూడా నన్ను అంతగా అభిమానించారు. అట్లా ఆ తృప్తి. మీరు ఎక్కడికి వెళ్తే ఆ స్కూలు ఒక పండగ వాతావరణంలో మారిపోతుంటారు సార్. అంటే ఈ మిమ్మల్ని చూసి వేరే టీచర్స్ ఏమైనా అనుకునే అంటే అలాంటి ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. అది చాలా ఎక్కడైనా సహజం, అది ఉన్నది చాలా వరకు. అనేది ఏంది అట్లా జలసీగా అనుకోండి. నేను 2019లో యూట్యూబ్ స్టార్ట్ చేసినాక డబ్బులు చాలా, ఆయన డబ్బుల కోసమే చేస్తుండే, యూట్యూబ్ వీడియోల కోసమే చేస్తుండే. ఇప్పుడు చాలామంది ఎప్పుడైనా అడిగినప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఇన్ని చేశారు, ప్లస్ ఇంకా పుస్తకాలు కూడా రాస్తున్నారంట, కొన్ని రాశారంట. ఆ పుస్తకాల గురించి ఏమైనా చెప్తారండి? ఈ పాఠాలనే పేరుని కూడా సారే సూచించడం జరిగింది. ఓకే. తర్వాత ముందు మాట రాయడం జరిగింది. ఆవిష్కరణ కూడా మరి అప్పుడు కలెక్టర్ సారు, మరి కూరల విట్లాచార్య సార్ గారి చేతుల మీదగానే ఆవిష్కరణ కూడా జరిగింది. SCRT ఏపీ విద్యాశాఖ కమిషనర్ గారు ఈ పుస్తకాన్ని చూసి అసలు విద్య వికసించేది ఎలా, తర్వాత ఈ పుస్తకాన్ని మొత్తం చదివి చాలా అద్భుతంగా ఉంది, మొత్తం చాలా అంశాలను ఇందులో మేము గవర్నమెంట్ ఎన్నో మాడ్యూల్స్ను రూపొందించింది. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. సార్ మీరు నిజంగా మన మట్టిలో ఆణిముత్యాల సిరీస్కి నిలువెత్తు నిదర్శనం సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్. బహుశా మీలాంటి టీచర్ నాకు అప్పుడు ఉండుంటే ఈరోజు నేను ఇంకా ఏ స్థాయిలో ఉండేవాడో నాకే తెలియదు. అంతటి గొప్ప వ్యక్తి సార్. మీ గురించి పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు సార్. అది ఎంత గొప్ప విషయం అంటే నిజంగా సెల్యూట్ సార్. సో నాకు మీ గురించి తెలుసు సార్. మన వ్యూవర్స్ కోసం, మన యాస్పిరెంట్స్ కోసం మీ గురించి, మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ బీకే రావు సార్ అండ్ భీష్మ అకాడమీ నన్ను మొట్టమొదటగా ఇక్కడ ఇంటర్వ్యూకు పిలిచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గవర్నమెంట్ టీచర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. సరే, సారు నాకు నా వీడియోల ద్వారా మరి పరిచయమై తర్వాత నా గురించి తెలుసుకొని నన్ను ఈ స్టూడియో దాకా పిలిపించడం జరిగింది. సరే, ఇప్పుడు సారు నా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా నేను ఒక నిరుపేద కుటుంబం, మా అమ్మ నాన్నలకు కనీసం ఉండడానికి ఒక జాగా కూడా లేదు. అది ఒక ప్రభుత్వ ల్యాండ్లో, అది మా ఊరు ఒక గూడెం సార్. మామూలుగా మా సొంత ఊరు మునిపంపుల, ఆ మునిపంపులకి హ్యామ్లెట్గా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోటి మీద గూడెం అని ఒక ఆ గూడెంలో అందరూ గుడిసెలు వేసుకొని జస్ట్ ప్రభుత్వ భూమిలో
మా తాత వాళ్ళు కూడా గుడిసెలు వేసుకొని అంత బుడగ జంగాలు మామూలుగా ఒలియ దాసరి ఒడ్డరి ఇట్లా చాలా పేద చిన్న చిన్న డేరాలు మామూలుగా గుడిసె వేసుకునే అంత పరిస్థితి కూడా లేదు. ఇల్లు లేదా సార్ అప్పుడు? మేము ఒక గుడిసె, అప్పుడు మేము గౌడ్స్ కుటుంబం నుంచి రావడం జరిగింది. అప్పుడు కమ్మలు, తాటి కమ్మలు అవి కొట్టుకొచ్చి గుడిసె మా వాళ్ళు వేసుకున్నారు, గుడిసె వేసుకున్నారు. కాకుండా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకు కనీసం గుడిసె వేసుకునేంత కూడా లేదు, ఉట్టి డేరాలు జస్ట్ చిన్న చిన్నగా ఇంత, అసలు పక్క గోడ కూడా ఉండకపోయేది. చిన్నగా అవసరమైతే ఏదో ఒకటి కప్పుకోవడం, లేకపోతే ఓ 4 కమ్మలు తెచ్చి ఇట్లా వేయడం, ఇట్లా అలాంటి గూడెంలో నేను పుట్టాను. అలాంటి స్థలంలో నుంచి మా అమ్మ నాన్నలు, మా తాత, మా నాన్నమ్మ, తర్వాత మా అమ్మ నాన్నలు కూడా చాలా కష్టపడ్డారు. నిరంతరం మా నాన్న 4 గంటలకు అట్లా లేస్తే, అప్పుడు మాకు సొంత భూమి కూడా లేదు, జస్ట్ వేరే వాళ్ళది భూమిని అట్లా కౌలుకు తీసుకొని చిన్న వ్యవసాయం చేసుకునేది. కొన్ని పశువులు, బర్రెలు అట్లాంటి వాటిని పెంచుకుంటూ 4 గంటలకు లేచి వాటికి గడ్డి వేయటము, మేపడము, వాటికి అట్లా పెండ తీయటము అట్లా చేసుకొని మళ్ళీ 5-5:30కు మా నాన్న తాళ్ళకు వెళ్ళేది. మా అమ్మ కూడా నిరంతరం ఇంటి పని, కూలి పని, ఇలా నిరంతరం అక్కడికి వెళ్ళేది. మేము 4 అన్నదమ్ములం. మా పెద్దన్న కూడా మా నాన్న అమ్మ నాన్నకు సహాయంగా, మరి అప్పుడైతే చదువుకోలేదు, అమ్మ నాన్నలు చదువు లేదు, నాన్నకు చదువు లేదు, మా పెద్దన్న కూడా చదువుకోలేదు. అతను అమ్మ నాన్నలేమో పశువుల కాడికి అట్లా పోయేది. మేము ఊహ తెలిసినాక కొంచెం మేము 4 పుట్టిన తర్వాత అక్కడ గూడెం నుంచి కనీసం మంచి నీళ్లు కూడా తాగడానికి అప్పుడు అక్కడ కరెంటు సౌకర్యం లేదు, మంచి నీళ్ళ సౌకర్యం కూడా లేదు. అది విలేజ్లో అక్కడ కొంతవరకు ఉండేది, కానీ మా ఊరికి ఇటు 2 కిలోమీటర్ల దూరంలో పైపు లైన్ లేదు, కరెంటు సప్లై లేదు, ఇది లేదు. మంచినీళ్ళు మాకు పక్కన చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక గుంట తోడి ఆ గుంటలో ఊరిన నీళ్లను జస్ట్ ఇట్లా చేదుకొని, ఆ చేదుకోవడానికి కూడా మామూలుగా గిరకానే ఉంటది కదా, అట్లాంటిది కూడా ఏమి ఉండకపోయింది. జస్ట్ ఉట్టిగానే అలా బకెట్లో చిన్న చిన్నది ఏదన్నా వేసి ఇట్లా చేదుకొని వచ్చి తాగిన సందర్భాలు. అట్లా పుట్టి పెరిగి ఆ ప్రాంతంలో జస్ట్ మా అమ్మ పొద్దున అంటే సంవత్సరం కానీ 6 నెలల పిల్లల్ని 3 నెలల పిల్లల్ని కూడా మమ్మల్ని అట్లా వదిలిపెట్టి పనికి వెళ్ళండి అట్లా ఆడవాలి. మేము అక్కడ ఇట్లా ఇట్లా ఆడుకుంటూ మట్టి తినుకుంటూ, నిజానికి నేను కూడా ఇట్లా మట్టి తినుకుంటూ పెరిగినమాట. మామూలుగా వాళ్ళు చెప్తుంటారు, అంటే అంటే ఆ వయసులో మనల్ని పట్టుకునే వాళ్ళు కూడా లేరు, పట్టుకొని ఎత్తుకొని ఆడిపించే వాళ్ళు కూడా లేరు. వీళ్ళు ఉంటే ఆడ వదిలేసి పోతే ఏదో అట్లా ఉండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అట్లా పాలిచ్చి మళ్ళీ వెళ్ళేది. అంటే అట్లా కష్టాలలో నుంచే వచ్చినాం సార్. సరే, ఆ తర్వాత మరి ఇంత కట్టిక పేదరికంలో నుంచి చదువుల వైపు ఎలా అడుగులేశారు సార్? అదే ఆ టైంలో అక్కడి నుంచి మళ్ళీ మేము సొంత విలేజ్ మునిపంపులు అనే విలేజ్కి ఈ గూడెం నుంచి మా వాళ్ళు అక్కడికి షిఫ్ట్, ఒక చిన్న స్థలం తీసుకొని జాగా కొని ఆ తర్వాత ఈ వ్యవసాయం చేసుకుంటూ, సరే ఇక్కడ తాళ్ళు ఎక్కుంటూ వాళ్ళ ఇట్లా వచ్చిన కొంత డబ్బులతో కొంత ఒక జాగా తీసుకొని అక్కడ మా వాళ్ళు ఒక జస్ట్ పెంకుటిల్లు కట్టడం జరిగింది. అప్పుడు నేను విలేజ్లోకి వచ్చినాం. నన్ను సరే 6 ఏళ్ళకు 5 ఏళ్ళకు వాళ్ళు బడిలో కూడా, సరే అమ్మన చదువుకోలేదు, మా పెద్దన్నను చదివించలేదు, కాకుండా మా చిన్నన్నను తర్వాత నన్ను కూడా బడిలో అయితే చేర్పించారు. అక్కడ నుంచి అట్లా చదువుకుంటూనే ఇక మాకు నిరంతరం పశువులు బర్రెలు ఉండేది కాబట్టి ఎప్పుడు పెండ తీసుడు. మేము 4 మగవాళ్ళం యాక్చువల్గా. ఇక ఇంట్లో కూడా ఊకడము, మా అమ్మకు సాయం చేయడం, సీసాలు పోయి కళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి రావడము, అక్కడ తీసుకురావడము, ఇక నిరంతరం బడి అయిపోగానే ఇదే పని అన్నట్టు మాకు. అట్లా చదువుకుంటూ బడికి వెళ్ళి చదువుకుంటూ, అప్పుడు చదువుకోవడానికి కూడా నిజానికి పలక అవి ఇస్తే సరిపోతుంది. ఇక మీరు నమ్ముతున్నాను, నా చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ ఒక్క గైడ్ కూడా ఇప్పటి వరకు నేను ఎన్నడూ కొనలేదు సార్. అంటే మా ఆ పేదరికంలో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కొనియలేదు, ఎవరన్నా అడుక్కొని ఇట్లా రాసుకునేది. గవర్నమెంట్ ఇచ్చిన ఆ పుస్తకాలతోటి మాత్రమే అక్కడ చదువుకున్నాం. 6th 7th ఆ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి నాగలు దున్నడం, మా పెద్దన్న మా నాన్న దున్నుతుంటే వాళ్ళ వెనకంగా నాగలు బట్టి దున్నిన సందర్భాలు. మా నాన్న తాళ్ళకు పోయి వచ్చి 8:30 9 గంటలకు మళ్ళీ తాళ్ళకు పోయి వచ్చినాక నాగల
మళ్ళీ మా నాన్నకు ఒప్పచెప్పి అక్కడ చెరువు కింద ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఊరికి. ఆ నాగలు అప్పచెప్పి 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చేది. వచ్చి స్నానం చేసిపోయా. ఖచ్చితంగా బడికి ఒక్కోసారి 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్గా పోయేది. బళ్ళకి పోయినాక కూడా మా సారు మళ్ళీ మా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లో మళ్ళీ 3 రౌండ్లు వేయించేది. అట్లా మా క్లాస్మేట్స్ కూడా అందరూ తెలుసు. ఎప్పుడు చూసినా బడికి కొద్దిగా ఒక 2 నిమిషాలు లేటు ముందు పోతే పోయేది. కానీ అంత హార్డ్ వర్క్ నిరంతరం చేసి మళ్ళీ బడి పెట్టగానే మళ్ళీ 4 గంటలకు మళ్ళీ పశువుల కాడికి పోవాలి, మళ్ళీ పశువుల కాడికి పోవాలి. బడి పెట్టగానే బ్యాగ్ ఆడేసి మళ్ళీ వెళ్ళడమే. ఎందుకంటే మళ్ళీ నాన్న ఆల్రెడీ తాళ్ళకు పోతాడు, అమ్మ పశువుల కాడ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో అమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, కళ్ళు అవి ఎత్తుకొని అమ్మ వెళ్తుంది, నేను పశువుల కాడ ఉండి మళ్ళీ దూలి అట్లా అంతా కష్టపడుతూ మరి అక్కడైతే చదువుకున్నాం. అందులోనే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆటలు అంటే కూడా ఇష్టమే. బళ్ళో ఉన్నంతసేపు ఆటలు ఆడేది. అప్పుడు నా చేతులు కూడా ఇట్లా కాయలు కాసి ఇట్లా ఉండేది. మా బడి పిల్లలు అట్లా చూస్తే మా క్లాస్మేట్స్ ఇప్పటికి కూడా అంత నాగలి దున్నడం, పని చేయడం, కట్టెలు కొట్టడం, చిన్న అంత హార్డ్ వర్క్. అసలు చెయ్యి ఇంత గట్టిగా ఉండేది. ఎవరినైనా నేను ఏదైనా సందర్భం వచ్చి ఇట్లా కొడితే అంత గట్టిగా దెబ్బ తాకుతుంది. నన్ను చిన్నప్పుడు మా క్లాస్మేట్స్ పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఉక్కు మనిషి అని నన్ను అన్ని పనులు చేస్తారు. అట్లా ఉక్కు మనిషిగా అంత స్ట్రాంగ్ గా అంత హార్డ్ వర్క్ కూడా చేస్తూ చదువుకున్నాం. అసలు చదువుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు అయితే పడ్డాం సార్. మరి అంత కష్టపడ్డారు అంటే అమ్మ నాన్న కూడా అసలు మీరు మాటలో అంటే మీరు చెప్తుంటే సార్ మాటల్లో నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత కష్టపడ్డ తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఆడేవారంట. మళ్ళీ స్పోర్ట్స్ వైపు ఎందుకు అంటే ఇంత కష్టాల్లో ఉన్నారు, ఇంత జరుగుతుంది, స్ట్రగల్స్ అవుతున్నారు, మళ్ళీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా ఆడారంట. ఎస్ సార్, యాక్చువల్గా మేము స్పోర్ట్స్ అప్పుడు ఆడుతున్న సందర్భంలో నేను చదువుతున్న సందర్భంలో ఒక్క పీఈటీ కూడా లేదు సార్. అసలు నిజానికి ఆ కాలంలో ఒక పీఈటీ కానీ అంటే సరే అది సిస్టమ్ అప్పుడు ఉన్న ఫెయిల్యూరా ఏదో తెలియదు, కానీ నిజానికి ప్రతి బడిలో ఒక ఆటల సార్ అంటూ లేకపోవడం వల్ల మేము ఇష్టం ఉన్నట్టుగా ఏదో మా అంతటా మేము ఆడుకొని మేము ఆ స్థాయిలో అప్పుడు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఆటలు ఆడాము. కానీ ఆ కాలంలో మాకు అసలు ఒక పీఈటీ ఉంటే ఇంకా మేము ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ఆడేవాళ్ళం. తర్వాత మాకంటూ ఒక దారి లేదు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోవాలంటే ఇక్కడ ఆడుతుండు బాగా, మండల స్థాయి జిల్లా స్థాయికి తీసుకుపోవాలంటే ఎవరు లేరు ఇక్కడ. అలా మాకు అసలు ఒక ఆటలు ఉంటాయి, జిల్లా స్థాయిలు ఉంటాయి, రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ ఉంటాయి, జిల్లా స్థాయి సెలక్షన్స్ ఉంటాయి, ఇలాంటివి మాకు ఏది తెలియదు. దానివల్ల మేము క్యాజువల్గా ఇక్కడ ఏదో ఆటలు ఆడడం, ఏదో సందర్భం వస్తే జిల్లా స్థాయి పెడితే మాత్రం మేము నడుచుకుంటూ 10 కిలోమీటర్లు మండలంలో పెడితే ఇట్లా సైకిళ్ళ మీద ఇట్లా పోయి మేము అక్కడ పార్టిసిపేట్ చేసుకున్నాం. ఆ తర్వాత నేను ఒక టీచర్గా అయిన తర్వాత, టీచర్గా కాకముందు కూడా నేను డిస్టిక్లో ఇట్లా సెలెక్ట్ కావడం జరిగింది. మళ్ళీ టీచర్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా నేను హర్యానా, భోపాల్, ఢిల్లీ, పూణే ఇక్కడ కూడా నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో అంటే నాకున్న స్టామినా యాక్చువల్గా నేను ముందే చెప్పడం జరిగింది. ఇంత స్ట్రగుల్ 3 కిలోమీటర్ దూరం నుంచి రన్నింగ్ చేసుకుంటూ రావడం, నాకున్న స్టామినా ప్రకారంగా అట్లా నేను 5 కిలోమీటర్లైనా ఆగకుండా అంత వేగంగా అట్లా ఊరకడం, అలాంటి స్టామినా నాకు అది ఉపయోగపడి అట్లా నేను అథ్లెటిక్స్లో ఆల్ ఇండియా లెవెల్లో కూడా అవి ఆడడం జరిగింది. అలాగే వాలీబాల్ కూడా బాగా ఆడేది. ఒక లిబరో కానీ యాక్చువల్గా నేను హైట్ లేకపోవడం వల్ల పెద్ద అంటే వాలీబాల్లో ఇంకా పూర్తిగా రాణించలేకపోయినా, కానీ లిబరో అని ఉంటాడు. ఆ లిబరోలో నేను ఎక్కడ బాల్ పడ్డా నేను గాల్లో ఇట్లా ఎగిరి బాల్ లేపేంత శక్తి అట్లా ఉండడం నాకు. దానివల్ల నేను నేషనల్ లెవెల్లో పూణేలో కూడా నేను ఆడడం జరిగింది. నాకు కూడా ఇంకా నిజానికి అప్పటి కాలంలో కానీ ప్రభుత్వాలు కానీ అప్పుడు నిజానికి బడిలో మాకు పీఈటీ ఇంకా మాకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిగా మేము ఆడితే మమ్మల్ని తీసుకుపోయి అప్పుడు జిల్లాలో నేషనల్లో స్టేట్లో ఆడిస్తే మేము ఆ కాలంలో మంచి అంటే ఇప్పుడు ఆనిముత్యాలు అంటే కింద నుంచి నిజానికి వెలికి తీసేటోళ్ళు లేరు. టాలెంట్ ఉంది కానీ వాటిని తీసుకుపోయి చాలా ఇంపార్టెంట్ టాలెంట్ ఉంది కానీ తీసుకుపోయి మమ్మల్ని పై స్థాయికి తీసుకుపోయి నడవండి, ఈ దారిలో నడవండి, ఎలా ఆడాలి, దాని రూల్స్ ఇవన్నీ ఏది లేకుండానే మేము ఆ స్థాయిలో ఆడినామంటే ఒకప్పుడు నిజానికి మాకు కరెక్ట్ గా మాకు ఒక పుష్ చేసి కరెక్ట్ గా ఒక పద్ధతిలో ఆడించేటట్టు ఉంటే మేము ఈజీగా ఒలింపిక్స్ దాకా ఏదో స్థాయిలో ఆడేవాళ్ళము. అంటే నేనే కాదు ఇంకా చాలా
చోట్ల కూడా నిజానికి అది ఫెయిల్యూర్గానే మనం భావించాలి ఆ టైంలో. అసలు ఇప్పుడు స్కూల్స్ కూడా సార్ మనం చూసుకుంటే అంటే అసలు స్పోర్ట్స్ టైంనే స్పోర్ట్స్ అవర్స్నే తీసేస్తున్నారు. కొంతమంది ఐఐటీస్ అని, కొంతమంది నీట్ అని చెప్పేసి పిల్లలకి స్పోర్ట్స్ లేకుండా చేస్తున్నారు. యాక్చువల్గా ఆటలు ఇప్పుడు నేను సౌండ్ మైండ్ ఇండియా సౌండ్ బాడీ ఆటలు లేకుండా ఒక విద్యార్థిలో ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మెంటల్గా విద్యార్థి ఊకనే మీరు అన్నట్టు ఇప్పుడున్న సిస్టంలో వాళ్ళను కేవలం ఐఐటి ఏదో రంగంలో పంపించడం తప్ప పిల్లలకు ఆటల పాటల రూపంలో వాళ్ళ మానసిక శారీరక వికాసం కలిగించే ప్రయత్నం చేయట్లేదు. అది ఖచ్చితంగా అందరూ కూడా తల్లిదండ్రులు కానీ అటు ప్రభుత్వాలు కానీ అది ప్రోత్సహించాలి ఖచ్చితంగా. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి బాలలు మరి చిన్న వయసులోనే మరి అలాంటి ఫిజికల్గా ఆరోగ్యాలు ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఎన్నో రోగాలతోటి అనేక రకాల చిన్న చిన్న వయసులోనే రోగాలు రావడం, ఆ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, జరసేపటికి అలసిపోవడం, ఇట్లా ఓపిక లేకపోవడం, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆటల ద్వారా చాలా తెలుస్తాయి. అసలు సొసైటీ మనిషి సంఘజీవి, ఒకరితో ఒకరి కలిసి ఆడటం, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ ఒక్క ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా అంటే మీరు ఇరగొడతారు, కానీ నా ఇట్లా పెట్టినా ఇప్పుడు ఇరగొట్టండి ఎంత ఇరగొట్టలేరు. అట్లా ఆ కోఆర్డినేషన్ కానీ అలాంటిది లేకపోవడం అనేది జరుగుతున్నది. అది ఆన్లైన్ గేములు అంటే ఇట్లా ఇది సమాజాన్ని ఒక విధంగా మనం చెడగొడుతున్నట్టుగానే 2-3 జనరేషన్లు అయితే నాకు తెలిసి పూర్తిగా సమాజంతో ఎలా లింక్ అప్ లేకుండా పోతుంది. ఎట్లా మింగిల్ కావాలి, ఎలా మనం ఒకరితో ఎట్లా కమ్యూనికేట్ కావాలి, జట్టుగా ఎలా ఉండాలి, ఎట్లా మర్యాద లేదు, పద్ధతి లేదు, ఎవరన్నా వస్తే వాళ్ళు మందలించడము, తర్వాత అందరితో కలిసి ఉండడము, ఏది లేకుండా మీరు అన్నట్టు ఎప్పుడు వీడియో గేమ్ చుట్టాలు ఇంట్లో మనం వచ్చినా కానీ వాడి పని వాడు చేసుకోవడం, ఫోన్లో ఆడే ఇట్లా చూసుకోవడం, పేరెంట్స్ స్టైల్ గా చెప్పడం, ఎవరితో మాట్లాడదండి. అదే అలాంటిది మాత్రం ఖచ్చితంగా మీరంటే సమాజంలో అది మారాలి. మరి దానికి సిస్టంలో అందరూ కూడా కృషి చేయాలనేది నా భావన. అది మాత్రం చాలా లోపంగా మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్పోర్ట్సే మనకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే మనం ఉల్లాసంగా వస్తూ ఉంటామో చదవడం కూడా చాలా ఈజీ కదా అండి. అవునవును, బాడీ ఫిజికల్ గా యాక్టివిటీ లేకుండా బ్రెయిన్ మాత్రమే పని చేస్తుంటే సరిగ్గా చెయ్యదు. చేస్తే ఇప్పుడు మీకు నొప్పి ఉండే, ఇది కాలు కూర్చుంటే ఇది ఉండే, నీకు ఏమైనా వస్తుంటే ఆడ నీకు ఎట్లా వర్క్ చేయదు కదా. నువ్వు ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ గా ఉన్నప్పుడే నీకు ఈజీగా నువ్వు ఏది నేర్చుకోవాలన్నా చదువుకోవాలన్నా నీకు ఒక ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి అప్పుడు. అవును సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అయిపోయింది అంటే ఊరు పక్కనే మన బడి ఉండే, చిన్న బడి అయిపోయింది, ఆ తర్వాత జెడ్పిహెచ్ఎస్కి వచ్చారా? అవును, అక్కడే జెడ్పిహెచ్ఎస్ కూడా ఉంది. మా ఊర్లోనే జెడ్పిహెచ్ఎస్ ఉంది, అందులోనే ప్రైమరీ హై స్కూల్ రెండు కూడా ఒకే దగ్గర ఒకే కాంపౌండ్ లో ఉంటాయి. అక్కడే నేను 2 పూర్తి చేయడం జరిగింది మా ఊర్లోనే. 10th దాకా కూడా మా ఊర్లోనే పూర్తి చేసిన. మాది ఓల్డ్ స్కూలే, మా విలేజ్ కూడా అది పెద్ద విలేజే. కాకుండా నేను పుట్టిపోయిన అక్కడ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ లో మాది ఒక గూడెం దూరంలో అట్లా ఉండేది. ఈ విలేజ్ మాత్రం మా మునిపంపల పెద్ద విలేజే, అప్పటికే స్కూల్ ఉన్నది. ఓకే, అట్లా. ఇంటర్ అయిపోయిన తర్వాత సార్, ఆ తర్వాత నేను ఈ 10th అయిపోయిన తర్వాత నేను 10th ఆ క్రమంలో చదువుతున్నప్పుడే నిజానికి బేసిక్స్ అంటే అక్కడ ఇంగ్లీషు చెప్పేసారు లేదు, ఇంగ్లీష్ మాట్లాడిన సందర్భాలే లేవు. దానివల్ల అనేక స్ట్రగుల్స్ పడ్డాం. తర్వాత నేను గవర్నమెంట్ 10th క్లాస్లో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రమణపేట, అది మళ్ళీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎంపీసీలో జాయిన్ కావడం జరిగింది. సరే, అక్కడి నుంచి బస్ ద్వారా ఒక 9 kilometers ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్నాను. అప్పటి నుంచే నాకు ఈ సమాజం పట్ల, సమాజంలో అవినీతి, వరకట్నం, ఇప్పుడు రాజారాం, కందుకూరు వీరేశలింగం, బాల్య వివాహాలని ఇవన్నిటి మీద కొంచెం ఆ చదువుతున్నప్పుడే నేను కొంచెం ఇన్స్పిరేషన్ అయి ఉంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి వేరే మా ఊర్లో బజార్కి వెళ్ళి ట్యూషన్లు చెప్పడం, ఇంకేదో చేయాలి, ఏదో సామాజికంగా చేయాలనేది ఆలోచన ఉండేది. అప్పుడు పిల్లి సురేష్ బాబు అని ఇప్పుడు ప్రస్తుతం హయత్నగర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాడు. మేము ఆటలు ఆడుతున్న సందర్భంలో ఒకసారి ఇట్లా అన్న ఆలోచనలు నేను పంచుకుంటే, రమేష్, నువ్వు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, మీ అమ్మ నాన్న ఎవరికి తెలియదు, ఈ ఊర్లో ఎక్కువ మంది తెలియదు, నువ్వు ఎవరికి తెలియదు, మీకు వెనక ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు,
అటు డబ్బు లేదు, అటు హోదా లేదు, ఒకటి ఏది లేదు. నువ్వు ఎట్లా నువ్వు చెప్తే ఎవరు వింటారు? పెద్ద సెలబ్రిటీ చెప్తేనే ఇప్పుడు ఎవరు వినేటట్లేరు, ఫాలో అవుతలేరు. నువ్వు చెప్తే ఎవరు వినరు. నువ్వు ఫస్ట్ నువ్వు ఒక సెటిల్ అయ్యి నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో నువ్వు ఒక ఫస్ట్ నీ హోదాని పెంచుకో. అప్పుడు మాత్రమే నువ్వు సమాజంలో ఏమైనా చేయగలుగుతావు. నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా నువ్వు ఏదో గాల్లో చేస్తా అంటే అది కాదని చెప్పి అతను అప్పుడు సలహా ఇవ్వడంతో నా లైఫ్ విధంగా అప్పటి నుంచే నా లైఫ్ టైం గోల్ ఫస్ట్ సెటిల్ కావాలని పెట్టుకున్నాను. అట్లా ఇంటర్ అయిపోగానే మళ్ళీ నేను డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్. మీకు డిఎడ్ గురించి బాగానే తెలుసు. ఆ టైంలో సరే మా గ్రామంలో కొంతమంది అప్పటికి ఒకరిద్దరు టీటీసీ రాసి ఉండే, సరే అట్లా టీటీసీ రాయాలి అనే ఆలోచన ఉండి నేను అలా రాయడం జరిగింది. సరే నాకు అక్కడ అప్పుడు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక 80 సీట్లే. అవును, అసలు టీటీసీ రావడం అంటే కూడా అంత ఈజీ కాదు, పెద్ద గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. అయితే ఆ టీటీసీ రావడానికి కారణం ఇంటర్మీడియట్ తర్వాత సెలవులలో మా లతీఫ్ అని మా ఊరు వ్యక్తి ఈ ఎలక్ట్రీషియన్ చేస్తుండు, అక్కడ తీసుకెళ్ళిండు. ఒకటి బిస్కెట్ కంపెనీ ఉండే అలా రూమ్లో, కానీ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తుండు. జస్ట్ అలా పనిచేద్దురా అని తీసుకుపోయిండు. అంటే నేను ఎప్పుడు పశువులు, బర్రెలు, ఈ వ్యవసాయం ఇక్కడనే ఉన్నా. ఒక సందర్భంలో ఆ టైంలో ఆయన రారాదరా కొన్ని రోజులు, ఒక 20 రోజులు అది అంటే నేను అనుకోకుండా బిస్కెట్ కంపెనీలో చేయడానికి పోయినా. నైట్ డ్యూటీ దాకా ఒక రోజు పోయినా. నువ్వు ఏం చేస్తున్నావు బాబు అన్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళీ నువ్వు 1 నెల రోజులు 2 నెలలు అయితే మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని చెప్పేసి అతను నాకు జాబ్ ఇవ్వలేదు. అందులో ఇవ్వకపోతే తర్వాత ఎలక్ట్రీషియన్గా అప్పుడు రోజుకు 30 రూపాయలు లాగా డైలీ లేబర్గా కరెంటు పని చేస్తున్న, పైపులు స్లాబ్ వేస్తుంటే పైపులు కానీ మొత్తం కరెంట్ ఫిట్టింగ్ కానీ ఆయన కింద పని చేయాలి. అట్లా నేను ఆయన కింద ఉండి పని చేయాలి. ఏంటంటే మరి 10th ఇంటర్ అయిపోయినా అంటే మళ్ళీ ఈయన కూడా ఇయ్యడని నేను ఇంటర్ ఫెయిల్ అయినా, ఈ ఎలక్ట్రీషియన్ నేర్చుకుందామా అనుకున్నా అని చెప్పిన. చెప్తే సరే అని పనికి పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన కింద పని చేస్తాడు, అద్దేరా ఇద్దేరా అని అనేది. మళ్ళీ ఇట్లా ఆ గోడలకు మామూలు పైపులు వేసేటప్పుడు కొట్టాలి, ఇట్లా ఇట్లా కొడుతుంటే ఇదంతా ఇట్లా తాకేది మనకు, ఇట్లా చేసుకుంటూ ఇవంతా నొప్పులు ఉండేది. అట్లా ఒక 17 days పని చేసిన. ఒక 10 days చేసినాక ఒక 200 ఇచ్చిండు ఫస్ట్. ఆ 200 తోటే టీటీసీ ఫీజు కట్టినా. అక్కడ టీటీసీ ఫీజు కట్టి మళ్ళీ ఇంకొక 10 days అంటే 17 days చేసిన ఆడ ఒక 510 రూపాయలు వచ్చినాయి. పాపం అప్పుడు లతీఫ్ అని ఆయన రూమ్లో ఉన్నా, ఆయనకు నేనేం డబ్బులు ఇవ్వలేదు. ఈ 510 అంటే ఆ ఫీజు టీటీసీ ఫీజు కాక మిగిలిన డబ్బులు మాత్రమే ఇచ్చిన. ఆయననే నాకు నెల రోజులు ఫుడ్ కానీ ఆ రూమ్లో ఆయన అరేంజ్ చేసిన అన్నట్టు. నేను ఇంకొక 17 రోజులు ఎగ్జామ్ ఉంది. ఇంకా ఆ 17 days అదే ఇక పని బంద్ చేసి ఆ 17 days ఆ టీటీసీ కోసం అక్కడ ఉండి చదువుకున్నా. జస్ట్ అక్కడ పక్కన పొలాలు ఉంటే ఆ పొలాలకి అక్కడ ఇక్కడ పోయి చదువుకున్నా. అక్కడ నాకు టీటీసీ రావడం జరిగింది. అదే నాకు తెలిసి ఇంటి దగ్గర ఉంటే నాకు ఆ టైం కూడా ఉండదు, దొరకకపోయేది. ఎప్పుడు బర్రెలు పశువులు అవే ఉండేది. సరే ఆ సందర్భంలో అనుకోకుండా ఆయన రమ్మనటం, నేను ఏదో పోవడం, అట్లా అసలు ఆ వర్క్ చేసేటప్పుడు అసలు ఎన్ని బాధలో. ఆయన అంటే ఆ పనిముట్లు రకరకాల ఇప్పుడు వర్క్ ఉంటది కదా, ఆ స్విచ్ది అంటే దాని పేరు సరిగా నాకు తెలియదు. ఇద్దేమంటే అది గద్దేరా అంటే గీదిస్తుంది రవే ఎందుకు పని కూడా అది బాగా రాష్గా మాట్లాడేది వర్క్ ఆయన కింద. మనకేమో దానికి అన్ని దాని వొకాబులరీ కానీ దాని మొత్తం పనిముట్లని తెలియకపోయేది. సరే కొద్ది కొంత అట్లా స్ట్రగుల్ చేసి చివరికి ఒకరి ఇంట్లో ఏదైతే పని చేసినో మళ్ళా అతనే మళ్ళీ మా పాపని చేసుకుంటాం అనే కాడికి, అంటే ఆ స్థాయికి ఒకరి కింద ఫస్ట్ వర్క్ చేసినాము. అంత హార్డ్ వర్క్ అప్పుడు చేసి అప్పుడు అట్లా టీటీసీ రావడం, డైట్ డిఎడ్ 2 సంవత్సరాలు చాలా కష్టపడి చదువుకుని. అప్పుడు కూడా నేను ఒక పుస్తకాన్ని సొంతంగా కొనుక్కునే స్థాయిలో లేను. జస్ట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం, ఆడనే చదువుకోవడం, రాత్రి 8 గంటల దాకా చదువుకోవడం, మళ్ళీ పోవడం, ఇట్లా ఆ లైబ్రరీలో వేరే ఆ పుస్తకాలు చదువుకొని నేను అంతో ఇంతో ఈ ఉన్న నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ ఆ కాలంలో మా అమ్మ 100-50 ఇట్లా బియ్యం కారం ఇవి మాత్రమే పంపేది. మేమే రూమ్లో అట్లా వండుకొని. నల్గొండ డైట్లోనే ఒక రూమ్ సపరేట్ మాకు ఒక 50 రూపీస్ కరెంట్ బిల్లు వసూలు చేసేది అంతే, అందులోనే ఉండేది. అక్కడే వర్క్
చేస్తూ చదువుకున్నాం. కానీ చిన్న ఏజ్లో జాబ్ వచ్చేసింది. చిన్న ఏజ్లోనే ఇక సరే కష్టపడ్డాం. జాబ్ అయితే 2002లోనే అప్పుడు ఉన్న గవర్నమెంట్, అప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది. యాక్చువల్గా నాకు నేను చదువుకున్న జాబ్ అంటే ఏదో ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత హోదా వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అవును, అంతకుముందు ఉండేది ఒకప్పుడు చంద్రబాబు కాలంలోనే తీసేయడం జరిగింది. అయితే అంతకుముందు కాలంలో ఒక ఉద్యోగం అంటే ఒక ఫస్ట్ బాగా డబ్బు ఉన్నోళ్ళు, హోదా ఉన్నోళ్ళు అంత ఫైర్ చేయాలి అని ఇట్లా ఉండేది. కానీ తర్వాత కాలంలో మొత్తం ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది. ఓకే సార్. ఓకే. కేవలం ఎవరైతే ఎగ్జామ్ రాసి డైరెక్ట్ మార్కులు కరెక్ట్ వస్తే అతను డైరెక్ట్గా జాబ్ మెరిట్ లిస్ట్లో ఉంటే సరిపోతుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎక్కడ ఎలాంటి ఫైర్ చేయాల్సిన పని లేదు. అలాంటి సిస్టమ్ అయితే ఆ కాలంలో చంద్రబాబు కాలంలోనే రావడం జరిగింది. దానివల్ల మాలాంటి మొత్తం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ జనరేషన్ మొత్తం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ జస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఉంటే అట్లా రావడం జరిగింది. దానివల్ల మేము సరే ఉద్యోగంలోకి ప్రవేశించినాం. అట్లా ఇక్కడ దాకా అంటే స్ట్రగల్స్ ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి సార్. ఓకే, బాగానే ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే బేసిక్గా జాబ్ వచ్చింది, ఇప్పుడు మనం పడ్డ కష్టానికి మనకు జాబ్ వచ్చింది, మన కుటుంబం మనం ఆగనంగా అయితే టీచింగ్ చేద్దాం, పిల్లలకి క్లాసులు చెప్పేసి వాళ్ళని ముందుకు పంపిద్దాం అనుకుంటారు. కానీ మీరు జాబ్ వచ్చిన తర్వాత చిన్న వయసులో జాబ్ వచ్చింది, ఎంజాయ్ చేయకుండా మళ్ళీ ఏదో సమాజానికి చెయ్యాలి, నేనేంటో ఏదో నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక కార్పొరేట్ స్కూల్ దీటుగా మళ్ళీ కొత్త ప్రయోగాలు స్టార్ట్ చేశారు. అంటే నాకు ధనుష్ సార్ సినిమా చూశాను నేను. ధనుష్ సార్ సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక్క వ్యక్తియే ఏదో చెయ్యాలన్న తాపత్రయం, తపనతోటి అన్ని చేస్తుంటాడు అనమాట. అలాగే మీరు కూడా నాకు అనిపిస్తున్నారు. ఎందుకు ఆ మూలాలు ఎక్కలు పడ్డాయి, అంటే ఆ బీజాలు ఎందుకు పడ్డాయి? నాకు నిజానికి చిన్నప్పటి నుంచి ఉన్న సామాజిక స్పృహ, నేను వచ్చిన క్రమం, ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అట్లా చదువుకున్న క్రమం, అసలు ఏదో పిల్లలు అసలు విద్య సరిగ్గా అందలేదనే బాధ నాకు కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మీలాంటి సార్ ఉంటే కొంత మేము ఇంకేదో కొద్ది ముందు స్థాయిలో ఉండేవాళ్ళం, మెరుగ్గా ఉండేవాళ్ళం. నిజానికి ఒకటి అచీవ్ కావాలంటే ఏదైనా గ్రూప్ 1 కానీ ఏదైనా ఒక స్థాయి అచీవ్ కావాలంటే కొద్ది తేడాతోటే మనం చేజారిపోవచ్చు. ఇప్పుడు మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకోని లేదా ఇంకేదో కావాలనుకున్నప్పుడు 2 మార్కులు 4 మార్కులు 1 మార్క్ తోటి ఆ 3, 2, 4 మార్కులు ఒక మంచి టీచర్ ఉంటే ఆ 4-5 మార్కులు నాకు వచ్చేది, నేను ఖచ్చితంగా ముందుకు పోయేది అనేది మీకు ఎలా ఉందో నాకు కూడా ఆ కాలంలో నాకంటూ ఒక సైన్స్ ల్యాబ్ లేదు. ఆ సైన్స్ అంటే ఎస్టికంలో అంటే అసలు ఏందో ఏది తెలియదు, ఒక్కటి చూపించిన సందర్భం లేదు. ఇంగ్లీష్ అంటే అసలు 10th దాకా ఒక సెంటెన్స్ మాట్లాడిన సందర్భం లేదు. అసలు ఎలాంటి అట్మాస్ఫియరే లేదు, ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ లేదు. ఇలా ఏ సబ్జెక్టు చూసుకున్నా ఆ సబ్జెక్టు మీద అసలు కనీసం పట్టే లేదు. మరి అలాంటి సందర్భంలో మరి నేను ఎంత నష్టపోయినా అని తెలుసు. ఇప్పుడు నేను ఉదాహరణకు 2 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను, నాకు ఇంగ్లీష్ నా ఫ్లూయెన్సీ నేర్పలేదు, అన్ని పర్ఫెక్ట్ నేర్పంటే అంత ఈజీగా ఏది కాదు. నువ్వు ఎంత ఇప్పుడు డబ్బులు ఉన్నాయి నాకు, నేను పెడతా, నాకు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రావాలి, పర్ఫెక్ట్గా రావాలంటే అంత ఈజీగా ఎట్లా వస్తుంది? కాబట్టి అక్కడ ఇంగ్లీషే కానీ లేకపోతే మ్యాథ్సే కానీ సైన్సే కానీ ఇలా ఒక టీచర్ అనే అతను చాలా నైపుణ్యం ఉండాలి. అసలు ఒక బెస్ట్ టీచర్ అంటే దానికి అంత ఈజీగా మనం చెప్పలేం. అవును సార్. మరి అట్లా వచ్చిన సందర్భంలో నేను చాలా నష్టపోయినా, నాతో పాటు ఎంతోమంది నష్టపోయారు. నా క్లాస్మేట్స్ కూడా ఒక్క మార్క్ తోటి ఉద్యోగం పోయిర్రు. అరే ఒక్క మార్క్ అంటే ఆయనకి పాపం ఇంగ్లీష్లో ఆయనకి మొత్తం బేసిక్లే కాబట్టి అది రాలేకపోయిందని. అంటే ఇవన్నీ నేను సమాజాన్ని నిరంతరం పరిశీలించే వ్యక్తిగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. నిజానికి మేము నష్టపోయినాం. నిజానికి ఒకప్పటి ఈ సిస్టంలో మా అమ్మ నాన్న చదువుకోలేదు, వీళ్ళు చదువుకోలేదు, అసలు నిజానికి అప్పుడు అలాంటి వాతావరణం లేదు. సరే మా లాంటి వాళ్ళకు మళ్ళీ బడికి పోయే వాతావరణం అటో ఇటో సరే వాళ్ళంతా బడికి అయితే పోర్రా అని చెప్పారు, పైసలు లేవు ఏం లేకుండా బడికి పంపించారు. బడికి పోతే బడిలో పూర్తిగా టైం కేటాయించినాం, మనం బళ్ళకు రోజు పోయినాం. కానీ నేర్చుకున్న సందర్భాలు, నేర్పిన సందర్భాలు అక్కడ ఉన్న సైన్స్ ల్యాబ్ లేదు, కంప్యూటర్ ల్యాబ్ లేదు, ఏది లేదు, ఒక ఇంగ్లీష్ వాతావరణం లేదు, ఒక ఇంగ్లీష్ మాట్లాడే సారే లేడు. టీచర్ అంటే మళ్ళీ భయం మనకు అప్పుడు. టీచర్ అంటే ఇక ఆ భయము, అసలు ఆ నేర్చుకునే పద్ధతి కరెక్ట్ గా లేకపోవడం తోటి ఏదో పాస్ అయినాం, క్వశ్చన్స్ అయినాం, ఆన్సర్ వేసినాం, రాసుకుంటూ పోయినాం, కష్టపడ్డాం. కానీ
ఎంతోమంది మా క్లాస్ 60 మంది ఉంటే ఓన్లీ 3 4 5 పాస్ అయినాం, కొంత పైకి పోయింది, మిగతా వాళ్ళంతా చాలా మంది అట్లా ఉన్నారు. అట్లా చూసిన వ్యక్తిగా ఒక టీచర్ అనే వ్యక్తి ఇంకా చాలా నేర్చుకోవాలి. అక్కడ బాల్యంలో ఒక్కసారి నష్టపోతే దాని లైఫ్ లాంగ్ కూడా, ఇప్పుడు నేను ఎట్లయితే బాధపడుతున్నానో లైఫ్ లాంగ్ కూడా మళ్ళీ విద్యార్థి అలాంటి బాధపడతాడు. ఒక దేశం అభివృద్ధి కావాలంటే కూడా మంచి విద్యార్థులు, ఒక నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వాడు ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాలను కూడా ఏలగలుగుతాడు. మరి అలాంటి ఇప్పుడు ఒక దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా, లేకపోతే మా సమాజం బాగుపడాలనే వ్యక్తులుగా, ఒక్క కుటుంబంలో ఇప్పుడు నేను మా బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేరు సార్. అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఏదో సందర్భంలో కష్టపడి కొంత జాబ్ వచ్చిన తర్వాత ఎంతో మా కుటుంబానికి ఒక గౌరవం ఏర్పడింది. ఊళ్ళో ఫలానా అంటే కొద్దిగా ఒక గౌరవం, తర్వాత ఎంతో కొంత కనీసం బతకగలుగుతున్నాం, ఒక ఒక హోదాతోటి ఉన్నారు వీళ్ళు అనే వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండి మంచి అక్కడ విద్యార్థులుగా ఒక పిల్లలు డెవలప్మెంట్ అయితే. దానికి మెయిన్గా విద్య, ఇప్పుడు వైద్యం అనేది రెండింటి మీదనే ఉంటుంది. ఈ బాల్య విద్య అనేది బేస్ అన్నట్టు. పునాది లేకుండా నువ్వు ఏం కన్స్ట్రక్షన్ చేసుకున్నా వేస్ట్. కాబట్టి ఈ బాల్యంలో ఈ పునాది విద్య మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో నేను మీరు అన్నట్టు ఆ క్రమంలోనే ఆ సమాజంలో అన్ని పరిశీలిస్తున్న వ్యక్తిగా ఏదో ఒకటి చేయాలి, పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి. ఇప్పుడు నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారమే ఉంటుందండి. ఎందుకంటే దానికి న్యాచురల్, అది సమాజం. ఇప్పుడు పిల్లవాడు అంటేనే వానికి ఆడుతుంటాడు, పాడుతుంటాడు. ఒక దగ్గర కూర్చోమంటే వాడు సైలెంట్గా ఎప్పుడు పిల్లవాడు ఇట్లా కూర్చుని అనుకో, మీరు చెప్పినట్టు కూర్చొని చదువురా అని ఎప్పుడు ఇట్నే కూర్చుని అనుకో, వాడు పిల్లవాడు కాదండి. అసలు వానికి ఆ లక్షణాలే లేనన్నట్టు. ఒక ఏ దానికైనా ఇప్పుడు సింహం దానికి ఎదురుగా జింక కనబడితే అది వేటాడి తినకపోతే అది సింహం కాదు అది. అవును సార్. మరి అలాంటప్పుడు పిల్లవాడు అంటేనే వానిలో నిరంతరం అక్కడ ఇక్కడ ఆడుకోవాలి, వాడు తిరుగుతూ ఉండాలి. కదలకుండా కూర్చోమంటే, ఇప్పుడు మీరు కూర్చోమంటే మిమ్మల్ని కూర్చుంటుండొచ్చు మనం పెద్దవాళ్ళం, కానీ చిన్న పిల్లవాడు అట్లా కూర్చుంటే వాడు కాదు. అలా అతనిలో ఉన్న లక్షణాలను, ఏదైనా మనం ఒక వస్తువునైనా ఆ లక్షణాన్ని బట్టి దాన్ని మనం వాడుకోవాలి. ఏ దానికి ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకోవాలి. నువ్వు అంగి గిత్త చిరిగిందంటే గుట్టాలంటే పెద్ద గడపార తీసుకుని నువ్వు చేస్తే కాదు కదా, దానికి కావాలని పనిముట్టు అదే కదా. అంటే ఏ దానికి ఏ లక్షణాన్ని, ఏ వస్తువుకైతే లక్షణం ఉంటుందో దాన్ని మనం వాడుకుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పిల్లల్లో ఉన్న లక్షణాలు ఏంది, వాని అసలు సహజ స్వభావం ఏంది, వాన్లో ఉన్న సహజ స్వభావాన్ని, ఆ న్యాచురాలిటీని దీన్ని ఉపయోగించుకొని వాన్లో ఎట్లా డెవలప్ చేయాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలి వాన్ని, అది ముఖ్యమైనది. అందుకే ఆ పిల్లల్లో అట్లా తిరుగుతూ ఆడుతూ ఇట్లా ఆ బాల్యాన్ని మనం చెడగొట్టకుండా అతనికి నేర్పాలి. అది బోధనా విధానం. అలాంటి విద్య రావాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే మీలాంటి పేరెంట్ గానీ ఏం చేస్తారంటే లక్షలు పెట్టి ఒక చదివిస్తున్నారు, ఒక బల్లే చదివిస్తున్నారు. మీరేం చేస్తారు, మీరు లక్షలు పెట్టాలంటే మీరు ఎంత కష్టపడుతుర్రో, మీరు ఎన్ని బాధలు పడుతుర్రో తెలుసు. మీరు డబ్బులు కష్టపడి నిరంతరం కూలికి పోయో లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చేసో ఏదో చేసుకుంటూ డబ్బులు వచ్చిన డబ్బుల్ని తినకుండా తాగకుండా అన్ని దాచిపెట్టి అందులో పెడుతుంది. మీ పిల్లవాడు ఏమన్నా సుఖపడుతుండా? పిల్లవాడు ఆ కార్పొరేట్ స్కూలో లేకపోతే ఏ స్కూలో అనుకోండి, అది గవర్నమెంట్ స్కూల్ అయినా కావచ్చు, పోయి ఆడు నరకం అనుభవిస్తుంది కొన్ని సందర్భాలు. వాని బాధ ఏంది, అందులో పోతే మంచి షూస్ వేయాలి, నువ్వు ఇదే వేయాలి, ఇవి టై పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకో, ఆడు ఇట్లా మొత్తం కట్టు పెట్టి హాయిగా ఆడ కూర్చోబోయాడు. ఆయనకి ఎంత నరకం అనేది చెప్పండి. అది కొన్ని స్కూల్స్కి అయితే గ్రౌండ్ లేదు, ఎప్పుడు వాడి షూస్ చెమట వస్తుంటుంది, వాడు అట్లా ఉంటాడు, ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ గ్రౌండ్ లేదు, వానికి ఒక ఎలాంటి స్వేచ్ఛ లేదు, ఎప్పుడు ఏదో రాయాలి, ఏదో చదవాలి, ఏదో చేయాలి. అసలు ఎంత నరకం. నువ్వు కష్టపడుతున్నావు, ఇటు నా ఉద్దేశంలో పేరెంట్స్ కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, మళ్ళీ అక్కడ విద్యార్థి పోయి అక్కడ అతను నరకం అనుభవిస్తున్నాడు. నేర్చుకునేది చాలా తక్కువ కానీ నరకం అనుభవిస్తున్నాడు. అది అలా కాకుండా అతని యొక్క న్యాచురాలిటీ, అతని సహజ స్వభావాన్ని ఉండాలి. ఇప్పుడు ప్రతి రోగానికి ఒకటే మందు ఉండదండి. అవునండి. ఇప్పుడు జ్వరానికి ఒక మందు ఉంటుంది, ఇంకో దానికి ఒక అట్లా ఆ విద్యార్థి స్వభావాన్ని బట్టి నువ్వు బోధన చేయాలి. అప్పుడు మాత్రమే మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాంటి విద్యా విధానం రావాలనేది నా బాధ. ఆ కోణంలో నా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నాకు ఇక ఆ చిన్నప్పటి నుంచి నా గోల్ కూడా అదే. ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ, బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ. అంటే ఇన్ మై బకెట్ లిస్ట్. అంటే నేను చనిపోయే ముందు ఒక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా, సమాజంలో ఉన్న
ఒక కొన్ని రుగ్మతలు అనుకోండి, కొన్ని తెలియని విషయాలు అనుకోండి, వాటిని సమాజానికి తెలియజేయాలి. సమాజంలో అభివృద్ధి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలి, కష్టపడే వ్యక్తికి అతనికి కొంచెం ఫలితాలు రావాలి. అలాంటి బోధన చేయాలనే ఉద్దేశంతో నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఇట్లే కొనసాగుతున్నా. ఈ 2003 నుంచి నేను 2002లో ఉద్యోగంలోకి వచ్చిన. 2003 నుండి ఈ నూతన బోధనా విధానాలు, కథలు రాయడం, పిల్లలతోటి ఆడించడం, పిల్లలతోటే పాడించడం. పిల్లవాడు ఇప్పుడు మనకు ఉన్నాయండి రైమ్స్ కూడా చాలా ఉన్నాయి, విపరీతం టీవీలో పెడితే చాలా మ్యూజిక్ తోటి వస్తాయండి. ఇప్పుడు అతను అందులో వచ్చినాయి ముఖ్యం కాదు, ఇతనులో నుంచి రావాలి. ఇతను రెస్పాండ్ కాకుండా అవి నువ్వు ఎంత ఉన్నా వేస్ట్. అలా రైమ్ ఉంది బాగానే, కానీ పిల్లవాడు మాట్లాడకుండా, పిల్లవాడిని టంగ్ ట్విస్ట్ చేయకుండా, అతని వొకాబులరీని అతను అనకుండా ఎట్లా వస్తుందండి? ఆడ వింటే కొంత వస్తుంది, కానీ అదే విద్యార్థి ఇన్వాల్వ్ అయితే తెలియకుండానే వచ్చేస్తుంది. అట్లా ఆ బోధనా విధానాలనే నేను ఇప్పుడు నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్ అంటే అతను కూడా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వాకింగ్, లాఫింగ్, ఇట్లా లెర్న్ హౌ టు రన్ అనే పెద్ద సెంటెన్స్ చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. అంటే అలా రైమ్స్ ద్వారా తెలియకుండానే ఇట్లా చాలా అంశాలు నేర్పవచ్చు. అట్లా విత్ రైమ్స్ అనుకోండి, నేను అనేక పాటలు రాయడం. ఎట్లా పాటలు రాసేసి నేను దాదాపుగా ప్రతి అక్షరం మీద, తెలుగులో ప్రతి అక్షరం మీద కూడా పాట రాసిన, ప్రతి గుణింతాల మీద పాట రాసిన, ఇలా తెలుగు గ్రామర్ మీద పాటలు రాసిన, చాలా సామాజిక అంశాల మీద కూడా పిల్లల్లో ఒక నైతిక విలువలు పెంచేటట్టుగా అలాంటి చాలా పాటలు కూడా రాయడం జరిగింది సార్. పాటలు చూసాం సార్. అంటే దానికి సంబంధించిన అవును సార్, అలా ఒక 2-3 పాటలు ఏమైనా పాడగలరా ఇప్పుడు? ఇప్పుడు ప్రతి అదే సార్, ఓకే. అయితే ఇప్పుడు తెలుగులో ప్రతి అక్షరం ఉందనుకోండి. అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరలు తెచ్చింది, అత్త అవ్వలకిచ్చింది. అరటి పండు ఎవరు తెచ్చిర్రు? విద్యార్థి మర్చిపోయాడు, అయ్యా అన్నాడు. అమ్మ అరటి పండు మళ్ళీ వినిపిస్తామండి. అంటే విద్యార్థితోటి విద్యార్థిని ఆడ ఖాళీగా కూర్చోబెడితే విన్నాడు. అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకి ఇచ్చింది. అరటి పండు ఎవరు తెచ్చిర్రు? యాక్చువల్గా లిజనింగ్, LSRW ఇంపార్టెంట్ అండి. లిజనింగ్ ఫస్ట్ విద్యార్థికి నేర్పాల్సింది. ఫస్ట్ వినడం వస్తే, గురువు చెప్పు విద్య గురుతోడ వినకున్న, బుద్ధికి ఎక్కదెంత బుధునికైనా, కుండ బోర్ల పెట్ట నిండు నా వానకు, లలిత సుగుణజాల తెలుగు బాలన్నట్టు. నువ్వు వర్షం వస్తుంటే నువ్వు కుండను బోర్ల పెట్టి, నీకు నీళ్లు అవసరం అనుకోండి, నువ్వు కుండను ఎల్లెలుగా పెట్టాలి, నువ్వు బోర్ల పెడితే ఒక్క చిన్నకైనా లోపలికి పోద్దాండి. మరి అందుకనే నువ్వు ఎప్పుడైనా మరి గురువు చెప్పు విద్య నేను చెప్పేటప్పుడు విద్యార్థి ఫస్ట్ మనకు వినాలి. మన నుంచి వినకుండా నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్. వాన ఎంత భారీ వర్షం పడ్డా ఒక్క చినుకు కూడా నువ్వు ఎన్ని గిన్నెలన్నీ బోర్లు ఇచ్చి పెట్టినావు, ఒక్క నీకు కావాలి, మళ్ళీ వర్షాన్ని నీ నీళ్ళు కావాలి, ఎట్లా దొరుకుతాయండి? కాబట్టి విద్యార్థి నువ్వు అంటే ఉపాధ్యాయుడు, ఇప్పుడు వర్షం అయితే ఎంత గట్టిగా పడ్డా ఎట్లయితే నిండదు. నేను ఎంతసేపు చెప్పినా టీచర్లు, ఇప్పుడు మనందరు టీచర్లు కూడా చెప్తున్నారు, కానీ అతని బుర్రలోకి వెళ్ళకుండా నువ్వు ఎంత చెప్తే కంప్లీట్ చేయడం ఒక్కటే చేస్తా సిలబస్ కానీ నువ్వు ఏం ముచ్చట చెప్పండి. ఇప్పుడు ఎంత వర్షం పడ్డా నువ్వు కుండాను బోర్ల పెడితే నిండదు. మరి విద్యార్థి మెదడు విచ్చుకోకుండా అతను మనకు కనెక్ట్ కాకుండా, ఇప్పుడు కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ దానికైనా అక్కడికి ఇక్కడికి కనెక్షన్ ఉంటేనే మనకు కరెంట్ సప్లై అయినా ఇంకేదైనా అవుతుంది. కాబట్టి టీచర్కు విద్యార్థికి కనెక్షన్ ఒకటి ఉండాలండి. ఈ కనెక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. అది నువ్వు ఎట్లా చేస్తావు కనెక్ట్ అనేది నీ ఇష్టం. నువ్వు ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ డ్రాయింగ్, ఇట్లా నువ్వు బొమ్మ ఇట్లా వేసుకుంటూ ఆడతాను ఇతను నువ్వు కనెక్ట్ చేసినావు, ఓకే. లేదా నువ్వు ఒక ఆర్టిస్టు డ్యాన్స్ చేసుకుంటూ చేసినావు, లేకపోతే ఇంకేదైనా నీకున్న కళను లేదా కొంచెం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. నేను దాదాపు 200-300 వీడియోలు చేసాను TLM అని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇప్పుడు ఒక యుద్ధానికి పోతే ఆయుధం లేకుండా, ఒక పనికి పోతుంటే ఒక పనిముట్టు లేకుండా నువ్వు గుంట తీయమంటే గడపర లేకుండా తీయలేవు. నువ్వు విద్యార్థికి బోధన చేసే ముందు నీకంటూ ఒక వెపన్, పనిముట్టు, ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం లేకుండా నువ్వు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయితే వేస్ట్. అలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా, అది ఒక కాన్సెప్ట్ నేర్పడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాంటి TLM నేను కూడా చాలా తయారు చేయడం జరిగింది, సింపుల్గా, మామూలు తక్కువ ఖర్చుతోటి. అలా ఉండాలన్నట్టు. అట్లా TLM వాడుతూ ఇటు తెలుగు, ఇంగ్లీషు, ఇట్లా గేయాలు, పాటలు,
బడిలోకి వెళ్ళరా అద్దిరబన్నా బాధ నీది తీరురా వినరా చిన్న అంటే ఇప్పుడు బడిలోకి వెళ్ళాలంటే బా వచ్చిందండి, బాధ నీది తీరు అంటే బా వచ్చింది, అంటే బాగా గుణింతం ఎట్లా బిగ్గరగా అరవద్దు అద్దిరబన్నా బీర్లు ముట్టుకోవద్దు వినరా చిన్న అని ఇట్లా అంటే బిగ్గరగా అరవద్దు బీ అంటే బుద్ధునిలా బతకాలి అద్దిరబన్నా బూతులు మాట్లాడొద్దు వినరా చిన్న అంటే విద్యార్థికి నైతిక విలువలు నేర్పుతూనే బుద్ధుడు ఎలా మరి ఏం మాట్లాడొద్దురా బూతులు బూ 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 ఇట్లా పదము తర్వాత అతనిలో నైతిక విలువలు అతనిలో అట్లా విద్యార్థుడు మళ్ళా మాట్లాడడం, అది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 స్కిల్స్ని మనం అభివృద్ధి చేస్తే ఏ భాషలోనైనా ఎందులోనైనా మనం విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తయారు చేయొచ్చు అని ఫస్ట్ అట్లా లిజనింగ్ రూపంలో ఇలాంటి పాటలు, తర్వాత వొకాబులరీ కూడా నేను ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి కూడా ఇప్పుడు నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్, నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్ అంటే ఎగురుతూ ఉంటే జంపింగ్, ఏడుస్తూ ఉంటే క్రయింగ్. నువ్వు అర్థం చెప్పాల్సిన పని లేదు, క్రయింగ్ అనేదాన్ని ఈజీగా విద్యార్థిలో తెలిసిపోతుంది. అట్లాగే ఇప్పుడు జంతువులు, యానిమల్స్, క్యామెల్ అంటే కావు ఆవు డాగ్ కుక్క ఫాక్స్ నక్క అంటూ నేను ఇట్లా పాటల ప్రాస వాటిని ఉపయోగించి దాన్ని పాట రూపంలో ఆ జంతువులను ప్రేమించ అంటే ఇష్టమని ఒక పాటను అట్లా రాయడం జరిగింది. అలాగే బర్డ్స్ ఇట్లా ప్రతి దాన్ని కూడా చెట్ల పేర్లను మనం తెలుసుకోవాలి అంటే ఇంగ్లీష్ తెలుగు మిక్సింగ్ ఇలాంటి అనేక సాంగ్స్ కూడా నేను రాయడం జరిగింది. పిల్లల్లో బడికి రావాలని చెప్పి ఐకమత్యంగా ఉంటే ఎంత లాభం అని, కలిసి ఉంటే కలదు సుఖం, కలబడితే లేదు బలం, కలిసి మెలిసి మనం ఉంటే విజయాలన్నీ మన వెంటే, చలి చీమలన్నీ కలిసి పెద్ద పామును చంపేసే, గడ్డి పూసలన్నీ కలిసి గజరాజును కట్టేసే, ఆవులన్నీ కలిసి వచ్చి పులితోనే పోరు గెలిసే, కలిసిమెలిసి కట్టలన్నీ గట్టిదనం నిరూపించే, అందుకే ఒంటరి గుండకు ఓటమిని పొందకు, ఐక్యంగా నువ్వుండు అన్నింటా ముందుండు అంటూ అంటే విద్యార్థికి ఆ మన కథలు ఒక కలిసిమెలిసి కట్టెలు ఎట్లా అదొక కథ ఉంది, పులిని ఎట్లయితే ఆవులు కలిసి వచ్చి ఎట్లా చేసిన గడ్డి పూసలు నిజానికి చూస్తే ఒక గడ్డి పూస అన్నిటి కలిపి ఒక కట్టలాగా కడితే అది నువ్వు గజరాజు అంటే ఏనుగును కూడా ఇట్లా కట్టేయగలుగుతుంది, అంత బలమైన జంతువును కూడా. అంటే ఇట్లా ఐక్యంగా ఎట్లా ఉండాలి ఇట్లాంటి చాలా పాటలు రాయడం జరిగింది. సరే నాది పాఠాలు అనే పుస్తకాన్ని నేను 2014లో ఆవిష్కరించిన, కానీ దాన్ని 2003 నుంచి ఒక 10-12 సంవత్సరాలు రాసిన ఎన్ని కలిపి అందులో పెట్టడం జరిగింది. అసలు ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని, ఒక డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిని మీరు ఒక్కళ్ళే నాకు తెలిసి మీ సొంత జీతంతో స్టూడెంట్స్కి ఇవన్నీ కనిపించాలి, లిజనింగ్ రూపంలో వినిపించాలి, విజువల్స్ రూపంలో చూపించాలని చెప్పేసి పట్టుబట్టి స్టూడియోకి వెళ్ళిన తర్వాత చేదనుభవాలు కూడా ఎదురయ్యాయి. అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, అప్పుడప్పుడే టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీ టైంలో మీకున్న డబ్బుకి ఆ టెక్నాలజీని వాడడం కష్టం అవుతుంది. ఆ టైంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళారు. అప్పుడు మీ కుటుంబ సపోర్ట్ ఉండేదా సార్? నిజానికి నేను అప్పుడు చాలా కష్టపడానండి. అసలు అవి రాసి అసలు వాటిని ఏం చేయాలనో తెలియదు. తర్వాత ఒక పుస్తకం రూపంలోకి రావడానికి సరే నేను కొంతమంది సాహితీ మిత్రమండలని ఒక కృష్ణ కౌండిన్య సార్ అని వాళ్ళు సహాయంతో అసలు ఫస్ట్ అది ఎట్లా బుక్ అసలు ఎట్లా వస్తుందో తెలియదు. మనం ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మనం ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి అసలు ఆ పుస్తకం ప్రింట్ అంటే తెలియదు. అది సరే ఇక్కడ చేస్తారు అట్లా చేయాలి ఇట్లా అంటే నేను నల్లగొండ ఒక అతని కాడికి జస్ట్ వాళ్ళు చూపిస్తే అడిగి పోయి రోజు బడి విసిపెట్టిన తర్వాత 4:30 తర్వాత నేను అక్కడికి వెళ్తే ఆయన వర్క్ చేసుకుంటే 8-9 గంటలకు మనకు మళ్ళీ DTP స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు అయ్యేదండి. అక్కడ నైట్ 11 అయితే 11 o'clock మా ఊరుకు అక్కడ నల్గొండ నుంచి 48 kilometers దగ్గర ఆ రాత్రి మళ్ళీ బైక్ మీద వచ్చేదండి. మా ఇంటి వాళ్ళు అసలు ఇట్లా భయపడుకుంటూ ఉండేది. అసలు చాలా స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి. ఇక ఇంటి వాళ్ళు కూడా ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు మనకు ఇట్లా ఇంత రాత్రి వస్తే ఎక్కడ ఏమన్నా అయితేంది ఇట్లా అయితేంది అనేది ఎన్నో ఆలోచనలు చేస్తే ఒక చిన్న గేయం ఒక పాట అలా రావడం జరిగింది. అట్లా రాత్రి అనక పగలనక తినక అసలు నేను ఎక్కడైనా వెళ్తే మళ్ళీ 12 గంటలకు వచ్చి కొద్దిగా తిని ఒకసారి అట్లా తినకుండా కూడా పడుకునేది. అట్లా నేను చాలా స్ట్రగుల్స్ పడి
నిరంతరం ఆలోచించి చేయడం వల్లనే ఇంతవరకు ఈ కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్కు ఇట్లా పాటల రూపంలో కొంత చేయగలిగిన. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అలాగే మీరు అన్నట్టు పాటలు దాన్ని చేయడం కోసం కూడా నేను చాలా దూరం వెళ్ళేవాడు. ఆడియో రికార్డింగ్కు నేను కోదాడలో చేయడం జరిగింది. అప్పటికి హైదరాబాద్లో కూడా అనుకుంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, స్టూడియో ఖర్చు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నిరంతరం అట్లా సెర్చ్ చేస్తుంటే ఒక అతను గ్రెగరీ అని అతను ఈ కోదాడలో కొత్తగా జస్ట్ ఒక స్టూడియో అతను పెట్టాడు. సరే మనకు కొంచెం చీప్గా ఇట్లా ఇస్తాడంటే అప్పుడు కాలంలో స్టూడియోకి ఒక 1000 రూపాయలు మామూలుగా మీరు వాడుకోండి, మిగతా కీబోర్డిస్ట్ తబలిస్ట్ మిగతా వర్కర్స్ మొత్తం మనం తెచ్చుకోవాలి. జస్ట్ ఆయన స్టూడియో ఇట్లా రూమ్ ఇస్తాడు, ఆ రూమ్లో మీరు అది చేసుకోవచ్చు, మిగతా అంతా మనం చేసుకోవాలని అక్కడ. అంటే అప్పుడు ఇట్లా కొంత మాట్లాడుకొని కీబోర్డిస్ట్ని తబలిస్ట్ని డక్కిస్ట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు. కీబోర్డ్ తబలిస్ట్ వేరే కోర్స్ చేసిండు అన్నట్టు. అంటే అట్లా వేరే వాళ్ళని అట్లా సెర్చ్ చేసుకుంటూ ఆ గ్రెగరీ అని ఒక అతను నాకు కలవడం. చాలా మంది ఎవరన్నా గిట్నే పాటలు చేసే వాళ్ళని కలిసి అడిగినప్పుడు కొంతమంది వాళ్ళ పేరు చెప్తే ఇక వీళ్ళు కొత్తగా వీళ్ళు కొత్త అన్నట్టు. ఇప్పటి వరకు పెద్ద పాటలకు చేసిన వాళ్ళంటే ఎక్కువ అమౌంట్, చాలా డబ్బు. వీళ్ళు స్టార్టింగ్ ఉన్నోళ్ళు 6-7 నెలలు వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. వీళ్ళు కూడా ఆ కీబోర్డిస్ట్ తబలిస్ట్ కూడా ఆడనే ఉండడం, హోటల్లో నుంచి తినటం ఏదో ఒకటి. హోటల్ నుంచి మేము కూడా మా పాప, నేను గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని కూడా 2012లోనే నేను చేర్పించాను. అప్పుడే శభాష్ రమేష్, ఆదర్శ గురువు అని ఇట్లా కొన్ని రావడం జరిగింది. అప్పుడు మా పాప 2nd క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఆ పాటలలో మా పాప పాడిన పాటలు ఉన్నాయి చాలా. 2వ తరగతిలో ఉన్నప్పుడే ఈ ఇంగ్లీష్ తెలుగు మిక్సింగ్ కానీ ఇవన్నీ కొన్ని పాటలు తెలుగు గేయాలు కూడా మా పాప కూడా పాడింది. అట్లా మా తమ్ముడు సింగరు సుధాకర్ అని, ఆ తమ్ముడు కూడా తీసుకుపోయి అక్కడనే ఉంచి ఆ తమ్ముడితో పాడించాను. నేను బడే అయిపోయిన తర్వాత వెళ్ళటం, సెలవు సండే వచ్చిందంటే ఇక సాటర్డే నుంచి వెళ్ళి మళ్ళీ మండే నాడు పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వచ్చేది. అలా చాలా స్ట్రగుల్ చేసినాం సెలవులలో, సమ్మర్ హాలిడేస్లలో ఎన్నో రోజులు కష్టపడి అప్పుడు ఆ పాటల రూపంలో కూడా చేయడం జరిగింది సార్. అట్లా చాలా స్ట్రగుల్ చేసినాం, అంత ఈజీగా వచ్చింది కాదు అసలు. ఎకనామికల్గా నాకు కొద్దిగా స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీగా ఉన్నాడు ఇంకొక అతను ఐఆర్ఎస్, అంతకుముందు డిఎస్పీగా ఉండే వాళ్ళు నాకు, సరే నువ్వు ఈ బుక్ ప్రింట్ చేస్తావు అంటున్నావు కదా, సరే మా వంతుగానే ఒక 10,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ఆయన గుమ్మిరామరెడ్డి అని ఆ సార్ ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10,000, మా ఒక అతను 5,000, ఇంకో అతను 5,000, ఇట్లా కొంత అమౌంట్ నాకు రావడం జరిగింది. దాంతో నేను స్టూడియో వర్క్ స్టార్ట్ చేసిన. అట్లా స్టూడియోలో చాలా వరకు అమౌంట్ ఖర్చు పెట్టాను. ఇప్పటికీ ఊర్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా నన్ను గుర్తుపడతారు, ఎందుకంటే అంత స్ట్రగుల్, అంత హార్డ్ వర్క్ చేసిన. అట్లా చేసుకుంటా పోతూనే ఉంటా. సామాజికంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా అదే తత్వంతో పిల్లలకు కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మా బడి పిల్లలకు కానీ, మా బడి పిల్లలకు పెన్సిల్స్, ఎరేజర్స్, నిజానికి ఒక బల్పం లేకపోతే, ఇప్పుడు అమ్మ బల్పం కొనిస్తాను, నాన్న కొనిచ్చినావు, చిన్న బడికి పంపినావు అనుకోకుండా వాడు పోగొట్టుకున్నాడు. మళ్ళీ క్లాస్ రూమ్లో రాయమన్నప్పుడు అది లేదు, బల్పం లేదు, అరా అది అని వాడిని కొట్టడం నాకు నచ్చేది కాదు. అంటే అతని న్యాచురల్గా అతను ఎతను ఎక్కడో పోగొట్టుకుండు. అందుకని అతనికి ఒక చిన్న బల్పం, ఒక బల్పాల డబ్బా ఎప్పుడు నా బల్లే ఉంటుందండి. ఎప్పుడు ఆ క్లాస్ రూమ్లో మనకి ఏది లేకుండా బల్పం ఇస్తా, పెన్సిల్ ఇస్తా. రీసెంట్గా అయితే మా ఒలిగొండ మండల్ మొత్తం అన్ని స్కూళ్ళకు, అన్ని అంగన్వాడీలకు కూడా నేను బల్పాలు సరఫరా చేసిన. టోటల్గా అన్ని 73 అంగన్వాడీలు ఉన్నాయి, 35 స్కూళ్ళు, మొత్తం 110 డబ్బాలు కూడా ప్రతి బడికి కూడా పంపిణీ చేసిన. మా ఊర్లో నేను పనిచేసే బడిలో నిరంతరం ఎవరికి కూడా బల్పం లేదు, పెన్సిల్ లేదు, ఎరేజర్ లేదని అతన్ని కొట్టడం అంటూ ఉండదు. సరే వాళ్ళు తెచ్చుకుంటారు, లేకపోతే నేను అట్లా ఇస్తుంటాను. మీ గురించి అంటే ఇంత చేస్తున్నారు, అంటే ఈజీ లెర్నింగ్ మెథడ్స్ని కనిపెట్టారు, మళ్ళీ విజువల్స్ రూపంలో, ఆడియో రూపంలో తీసుకొస్తున్నారని ప్రభుత్వాలకు తెలిసి ఏమైనా హెల్ప్ చేశాయండి? ప్రభుత్వాలు అంటూ హెల్ప్ చేయడం అంటూ ఏముండదండి సార్. అంటే ప్రభుత్వ సిస్టంలో సరే గుర్తింపు రావడము చేయడం అనేది నాకు 2013లో డిఓ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరే నేను చేస్తున్న కాంట్రిబ్యూషన్కి అప్పటికే యాక్చువల్గా ఒక బెస్ట్ టీచర్ రావాలంటే మినిమం 15-20 ఏళ్ళ సర్వీస్ ఉండి పెద్ద వాళ్ళకే వస్తుందండి. కానీ ఆ సందర్భంలో ఉమ్మడి జిల్లాలో నాకు అప్పటికి ఒక 10-11 సంవత్సరాల సర్వీసే. సారు నాకు బెస్ట్ టీచర్గా మాత్రం సారు సన్మానం చేయడం జరిగింది, బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సరే అదొక కాంట్రిబ్యూషన్.
ఇక మిగతా అంటూ ప్రభుత్వం నుంచి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఏం మనకంటూ ఏం రావు, ఏం రాలేదు కూడా. నా సొంతంగా ఒక టీచర్గా సరే నా డ్యూటీ నేనైతే చేసుకుంటూ వెళ్తున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఎన్ని స్కూల్ చేశారు సార్ ఇప్పటికి? ఇది 3వ స్కూల్ సార్ ఇది. నేను ఫస్ట్ పనిచేసింది లక్ష్మీదేవి కాలువ 2002లో అపాయింట్ అయినా. నిజానికి ఆ ఊర్లో మా మండలం మొత్తము అప్పుడు గురుకులాలు చాలా తక్కువ ఉండే. మండలం మొత్తం అన్ని బళ్ళలో కలిపి ఎన్ని సీట్లు వచ్చినాయి మా ఒక్క స్కూల్లో కలిపి, అది ప్రైవేట్ కానీ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని స్కూల్ కలిపి ఒక 10 సీట్లు వస్తాయి మండలంలో. మా ఒక్క స్కూల్లోనే 10 వచ్చేది. ఒక చిన్న మారుమూల విలేజ్, ఆ ఊరు నుంచి ఇటు పోరా అటు పోరా, చిన్న మారుమూల విలేజ్ నుంచి అట్లా వచ్చేది. అట్లా మా పిల్లలు, మీరు నమ్ముతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు గ్రూప్స్ కార్పొరేట్ ఎట్లయితే చదువుతున్నారో ఉదయం సాయంత్రం, ఆ కాలంలో ఆ పిల్లల్ని ఉదయం 5 గంటలకే రావాలి, 6 గంటల దాకా నాతో పాటే ఆటలు పాటలు. మీరు ఇప్పుడు ఏ పిల్లలు 5 గంటలకే స్కూల్కి రావాలి ఖాళీగా ఉట్టిగా, జస్ట్ బ్యాగ్స్ ఇటు కాదు. నేను 5 గంటలకే వెళ్ళిపోయాను. 4:30, 5 o'clockకే అక్కడ లైట్ వేసి అక్కడనే. నిజానికి ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా, ఏ పేరెంట్స్ని అడిగినా పిల్లలు పొద్దున తొందర లేవరు. అది గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ వాళ్ళు మనం బలవంతంగా లేపితేనే లేస్తారు. అవును సార్. కానీ ఆ కాలంలో అంత న్యాచురల్ గా 4:30, 5 o'clock లేచి వచ్చేది. లేచి వచ్చి వాళ్ళకి అన్ని రకాల ఆటలు, యోగా, ఎక్సర్సైజు, తర్వాత వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ జసేపు ఉంటే గురుకుల నవోదయ వాళ్ళు చదువుకోవడం కొద్దిసేపు. మళ్ళీ సాయంత్రం బడిసి పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అయ్యి మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్కూల్కి రావాలి, మళ్ళీ జరసేపు ఆడుకోవాలి, మళ్ళీ కూర్చొని చదువుకోవాలి. జరసేపు ఆడాలి, జరసేపు చదవాలి. ఇది నా సిస్టమ్. అట్లా కష్టపడి వాళ్ళు కూడా చదివారు. నేను కూడా నిరంతరం అక్కడ ఉన్న సర్పంచ్ పిల్లలు కూడా, అంటే ఎప్పుడు చూసినా నా చుట్టూ పిల్లలే ఉండేది. అది నేను నడుచుకుంటూ పోతప్పుడు పిల్లలే, ఆడ కూర్చున్న పిల్లలే, ఏడ ఉన్నా. అంటే ఒక నాలెడ్జ్ రావాలంటే ఒక గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతో తిరిగితే ఖచ్చితంగా తెలియకుండానే వస్తుంది. మన ప్రవర్తనే ఆ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. అట్లా నాతో నిరంతరం ఆ పిల్లలు అట్లా ఉండడం. వాళ్ళు నాకు అక్కడ ఉద్యోగుల సంఘం కూడా ఉండేది. ఒక రాత్రి బహిరంగ సభలో కూడా నాకు ఆ పేరెంట్స్ వాళ్ళు గోల్డ్ రింగ్ పెట్టి సన్మానం చేశారు. తర్వాత నేను వచ్చే రోజు 2009లో నేను ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి, రేపు సార్ వెళ్తాడంటే ఆ రోజు రాత్రి కేవలం నన్ను సన్మానించడం కోసం ఊర్లో మధ్యల సెంటర్లో ఒక సభ, ఊరు మొత్తం అక్కడికి వచ్చి ఆడ సభ చేసి అక్కడ కూడా అప్పుడు గోల్డ్ రింగ్ పెట్టి సన్మానించి అందరూ మళ్ళీ ఉదయం తెల్లారి నన్ను ఊరు మొత్తం ఇట్లా అందరు ఊరంతా వచ్చి ఊరు బయట దాకా పిల్లలు కాదు తల్లిదండ్రులు, అసలు ఆ ఊరు వాళ్ళు అమెరికాలో ఉన్న ఎవరు ఉన్ననే పలానా రమేష్ సార్ అంటే గుర్తు. ఇప్పటికి కూడా నిజానికి ఆ ఊరు నన్ను అభిమానిస్తుంది. ఏ పండుగ అయినా, కార్యమైనా, మంచి అయినా, చెడిపోయినా ప్రతిదానికి నన్ను మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద వర్క్ చేసిన ఊరు కూడా నన్ను ఇప్పటికీ మర్చిపోకుండా నేను వాళ్ళ కార్యాలకు వెళ్తాను. మా అమ్మ చనిపోతే కూడా అక్కడి నుంచి ఊరు మొత్తం చాలామంది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా అమ్మ చనిపోతే కూడా వచ్చిర్రు. అంటే అంత వర్క్ చేసిన వాళ్ళు కూడా నన్ను అంతగా అభిమానించారు. అట్లా ఆ తృప్తి ఆనాడు కాలంలో ఆ ఫోటోలు, వీడియోలు అవి అంతగా ఉంటే అసలు ఊరు మొత్తం ఇట్లా ఏడ్చుకుంటూ వచ్చిన సందర్భం, మేము ఊరిని ఏడ్చుకుంటూ వదిలిపెట్టిన సందర్భం, అది అంత తృప్తి, ఆనందం అంతకంటే ఏముంటుందండి ఇక టీచింగ్లో. అట్లా సరే వర్క్ చేసినాం, ఇంకా చేయాల్సి అయితే చాలా ఉందనేది నా భావన సార్. పిల్లలు అలా ఏడ్చుకుంటూ వచ్చి మీరు ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు తట్టుకోగలమా సార్? అదే అంత అంటే వాళ్ళతో పాపం అంత ప్రేమ కుటుంబం లాగా అయిపోయింది. ఆ కుటుంబం లాగా అట్లా ఉండడం, అంత ప్రేమాభిమానాలు చూపడం. ఒకప్పుడు పిల్లలక్షణ బండి మీద గుంజుకుపోయారని ఇట్లా మనం ఒక విధంగా అట్లా నిజానికి చాలామంది ఇంకా కొంతమంది గురువులు ఉన్నారండి సొసైటీలో. అట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉన్నది కాబట్టి ఇంకా సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా పెరగాలనేది నా భావన సార్. మీరు ఎక్కడికి వెళ్తే ఆ స్కూలు ఒక పండగ వాతావరణంలో మారిపోతుంటారు సార్. అంటే ఈ మిమ్మల్ని చూసి వేరే టీచర్స్ ఏమైనా అనుకునే, అంటే అలాంటి ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. అది చాలా ఎక్కడైనా సహజం, అది ఉన్నది చాలా వరకు. అనేది ఏంది అట్లా జలసీగా అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కువ ఉన్నా అనుకోండి, ఇప్పుడు 4 గంటల తర్వాత ఎక్కువ ఉన్నా అనుకో, మిగతా స్ట్రెస్ అవుతుంది అనేది వాళ్ళు కూడా ఇంకేం పని లేదు వీడు ఇట్లా అట్లా ఈయనకి జర ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత
మంచి అనుకునే వాళ్ళు చాలా మంది, అభిమానించిన అవును సార్. వాళ్ళు అయితే ఉన్నారు సార్. నా వెల్విషర్ చాలా మంది సార్ ఇట్లా వాడి వర్క్ను అభిమానించిన వాళ్ళు ఉన్నారు, అభినందించిన వాళ్ళు ఉన్నారు. సరే మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో ఇంకా ఆయన ఏంది ఈయన ఏందని ఇట్లా మనం విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏది చేస్తున్నా సరే ఆయన ఇంకేదో దానికోసము. ఇప్పుడు యూట్యూబ్ కూడా నేను 19లో నాకు ఐఆర్ఎస్ మా ఫ్రెండ్ నువ్వు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయి, ఎలాంటి కంటెంట్ లేని వాళ్ళు ఏదేదో ఉట్టిగా పెట్టి చేస్తున్నారు, నువ్వు అసలే సమాజ సేవ నిరంతరం ఎప్పుడో చేస్తుంటావు, నీకు ఎంతో కొంత ఏమైనా అమౌంట్ వచ్చినా దానికన్నా ఉపయోగపడుతుంది, తర్వాత నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఏదో సమాజానికి చెప్పాలి అని చెప్పేసి అతను చెప్పడంతో నేను 2019లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక డబ్బులు చాలా, ఆయన డబ్బుల కోసమే చేస్తుండు, యూట్యూబ్ వీడియోల కోసమే చేస్తుండని. ఇప్పుడు చాలా మంది ఎప్పుడైనా అడిగినప్పుడు నెలకు ₹1,00,000 వస్తాయా, 50,000 వస్తాయా అని, అంటే మోసేవాడికి తెలిసి కావడి బరువు అన్నట్టు. అసలు యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చేస్తున్నా కానీ అట్లా వస్తాయా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే అది యూట్యూబ్ ద్వారా అమౌంట్ రావడం అనేది చాలా, అది ఒక భాగం. అది నాకు యావరేజ్లో ఒక $20, నాకు నెలకు 1,000-1,500 అది వేరు. అది కూడా $100 రీచ్ అయినాక వస్తుంది. ఇప్పుడు నాకు స్టార్టింగ్లో 2.5 సంవత్సరాల దాకా అసలు ఇక ₹1 కూడా రాలేదు. అప్పటికే నేను 3 లక్షల దాకా ఖర్చు పెట్టిన, ఆ పాటలకు అనుకోండి, ఎడిటింగ్ అనుకోండి, ఇట్లా. సరే సిస్టంలో మీరు అన్నట్టు ఇక విమర్శించే వాళ్ళు అనుకున్న ఆ తర్వాత ఆయనకు పేరు వస్తే ఓర్వలేని వాళ్ళు కొంతమంది అట్లాంటివి ఉంటాయి. కానీ నేను అలాంటివన్నీ సరే, అలాంటి స్ట్రగుల్స్ చాలా బాధపడతాం సార్. కానీ నా ఉద్దేశం సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి నా ప్రయత్నం, అది ఆ ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఇప్పుడు అభినందిస్తూ ఆదరిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా అసలు నాకు దేవుళ్ళుగా భావిస్తాను. ఎందుకంటే వెల్విషర్స్ అనే వాళ్ళే దేవుళ్ళు అండి, నిజానికి ఎవరు కాదు. ఆపద వస్తే ఆదుకునేవాడే దేవుడు. కనీసం అవసరానికి అభినందిస్తూ ఒక సలహా ఇచ్చేవాళ్ళు, ఒక బూస్ట్ అండి. ఇప్పుడు తింటే శక్తి వస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ చాలా మంది వెల్విషర్స్ సార్ మీరు బాగా చేస్తున్నారు అంటే అది నాకు ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ తోటి ఇంకా సమాజానికి ఏమైనా చేయగలుగుతాం. ఇన్ని చేశారు, ప్లస్ ఇంకా పుస్తకాలు కూడా రాస్తున్నారంట, కొన్ని రాశారంట. ఆ పుస్తకాల గురించి ఏమైనా చెప్తారండి? ఎస్ అండి, నేను బుక్స్ ఇవి నేను రాసిన పుస్తకాలు అండి. ఇది నాది మొదటి పుస్తకం, పాఠాలు అని. ఇది నేను 2003లో విద్యారంగంలో ప్రవేశించినప్పటి నుండి సరే అప్పుడప్పుడు నేను రాస్తున్న అంశాలన్నింటినీ కలిపి ఇది పుస్తకం రూపంలో తేవడం జరిగింది. దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పుస్తకము ఈ ప్రింట్ కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాము, తర్వాత ఒక్కొక్క ఇందులో ఉన్న గేయాలు కానీ రాయడం కానీ, అది రాసేటప్పుడు కూడా ఒక్కొక్క ప్రతి అక్షరం పైన కూడా ఒక గేయం రాయడము, ఇలా విత్ బొమ్మలు అని కూరెళ్ళ శ్రీనివాస్ అని మామూలు ప్రముఖ చిత్రకారుడు మన మా పాఠ్య పుస్తకాలలో సారే వేస్తాడు. చాలా రోజుల నుంచి కూడా మన మామూలుగా ఇప్పుడు ఎస్సీఆర్టీ గవర్నమెంట్ బుక్స్లలో కూడా పాఠ్యాంశాలకు బుక్ వేస్తాడు. ఆ సారే ఈ వీటికి చిత్రాలు కూడా సార్ వేయడం జరిగింది, వితౌట్ అసలు ఏమాత్రం ₹1 తీసుకోకుండానే. అంటే ఆ సారు కూడా అలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఉన్న తర్వాత నా తపన, నా బ్యాక్గ్రౌండ్ తెలిసిన వ్యక్తిగా ఎంత నేను సమాజానికి చేయడానికి ఇతను ముందుకు వచ్చి ఇంత చేస్తుండే కాబట్టి నా వంతు నేను వేస్తా రమేష్ అని చెప్పి సారు వేయడం. ఇది కూడా ఈ పైన ఈ కవర్ పేజీ కూడా సారే వేయడం జరిగింది. ఇట్లా సార్ కూడా ధన్యవాదాలు. ఇట్లా నాకు ప్రత్యేకత పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇప్పుడు కూరళ్ళ విఠలాచార్య సార్ అని ప్రధానమంత్రి డైరెక్ట్ ఫోన్ చేసి సార్ని అభిమానించడం, వారు నాకు మా రావణపేట మండల వాస్తవ్యుడు, తర్వాత నాకు చాలా శ్రేయోభిలాషి. ఆ సార్ కూడా ఈ పాఠాలనే పేరుని కూడా సారే సూచించడం జరిగింది. తర్వాత ముందు మాట రాయడం జరిగింది. ఆవిష్కరణ కూడా మరి అప్పుడు కలెక్టర్ సారు మరి కూరళ్ళ విఠలాచార్య సార్ గారి చేతుల మీదుగానే ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ 2 పుస్తకాలు కూడా ఆ కూరళ్ళ విఠలాచార్య సార్ మరి మిగతా వాళ్ళ చేతుల మీదుగా జరగడం జరిగింది. వాళ్ళు నాకు ఈ పుస్తకాన్ని ఇటు రూపొందించడంలో కొంతమంది ఆల్రెడీ ముందే చెప్పడం, ఆర్థికంగా కొంతమంది అప్పుడు స్టార్టింగ్లో కొంత సహకరించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఒక 3 ఎడిషన్లుగా చేయడం జరిగింది. 6,000 పుస్తకాల పైన. నేను ఈ పుస్తకం ప్రింట్ చేసిన కొన్ని రోజులనే 6,000 పుస్తకాలు కూడా జస్ట్ అమ్మడం జరిగింది. దీని పుస్తకంతో పాటు ఆడియో సీడీ చేయడం జరిగింది. ఇది ఆడియో సీడీ. ఈ ఆడియో సీడీని కోదాడలో ఒక స్టూడియోలో చాలా కష్టపడి అది చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆడియో సీడీ కలిపి
నేను అప్పుడు ఇది 100 రూపీస్కి ఇవ్వడం జరిగింది. ఓకే. 2 సిడి కూడా విత్ సీడీ అప్పుడు పుస్తకం ఇది ఆడియో సీడీ ఇవి 2 కలిపి అట్లా 100 రూపీస్కి ఇవ్వడం జరిగింది. అట్లా మా ఉపాధ్యాయ మీటింగ్స్లో కానీ తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్ తర్వాత ఆంధ్ర తూర్పుగోదావరి అట్లా వాళ్ళు నేను ఫేస్బుక్లో జస్ట్ ఈ దాన్ని పోస్ట్ చేసినప్పుడు సార్ మాస్టారు మాకు ఈ బుక్ కావాలి లేకపోతే అట్లా ఒక బుక్ తీసుకున్నాక మాస్టర్ నేను ఒక 50 మందికి నేను ఈ బుక్ మాకు కావాలంటున్నారు అని చెప్పేసి అట్లా డైరెక్ట్ ప్రింట్ చేసి 50-100 అక్కడ పంపిస్తే వాళ్ళు నాకు పోస్ట్లో అమౌంట్ కొంత పంపడం జరిగింది. అట్లా ఈ పుస్తకాన్ని ఒక 6,000 పుస్తకాల ప్రింట్ దాకా అమ్మడం జరిగింది. ఈ పుస్తకం ఏమో 2015లో రాయడం జరిగింది. కాకుంటే ఇక దీన్ని నేను ప్రింటింగ్ ఆపడం జరిగింది. సరే ఉన్న పరిస్థితుల వల్ల ఈ పుస్తకాన్ని తీసుకుపోయి అమ్మటము చేయటం అనేది నాకు కొంత టీచింగ్ ప్రొఫెషన్ కొద్దిగా ఇబ్బంది అవుతున్న సందర్భం అనిపించింది. సరే తర్వాత ఇది క్యారీ చేయడం ఎక్కడికైనా మోసుకపోవడం బుక్స్ అంటే బరువు ఉంటాయి కదా అట్లా కొద్దిగా దాన్ని అట్లా ఆపడం జరిగింది. కాకుంటే కొంత ప్రింటింగ్ వాళ్ళకు కొన్ని షాప్స్ వాళ్ళకు ఆల్రెడీ నేను కొంత ఇవ్వడం జరిగింది. ఇది SCERT ఏపీ విద్యాశాఖ కమిషనర్ గారు ఈ పుస్తకాన్ని చూసి అసలు విద్య వికసించేది ఎలా తర్వాత ఈ పుస్తకాన్ని మొత్తం చదివి చాలా అద్భుతంగా ఉంది, మొత్తం చాలా అంశాలను ఇందులో మేము గవర్నమెంట్ ఎన్నో మాడ్యూల్స్ను రూపొందించింది. సరే నేను కూడా ఆ మాడ్యూల్స్ చదివిన వ్యక్తిగా తర్వాత నాకున్న సామాజిక అందరినీ పరిశీలించిన వ్యక్తిగా అవన్నిటిని జోడించి ఇందులో విద్య వికసించేది ఎలా అసలు విద్య అనేది ఎలా వస్తుంది ఎలా రాదు దీన్ని విద్యారంగంలో ఏమేమి సంస్కరణలు కావాలి ఒక విద్యార్థికి చదువు వస్తుంది అంటే దానికి కారణం ఎవరు ఇప్పుడు ఇలాంటి అనేక అంశాలు. ఇప్పుడు అబ్దుల్ కలాం గొప్ప గురువే, అబ్దుల్ కలాం శిష్యులు అందరూ గొప్ప వాళ్ళు అయ్యిరా, మరి అబ్దుల్ కలాంతో చదువుకున్న క్లాస్మేట్స్ ఎంతో మరి అబ్దుల్ కలాం మరి క్లాస్మేట్స్ అందరూ ఎందుకు మరి అబ్దుల్ కలాంకు చెప్పిన గురువే వాళ్ళకి చెప్పాడు మరి ఎందుకు అడగాలి. కాబట్టి సమాజంలో ఇంకా కొంత ఈ విద్యారంగాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చదువు రావడానికి రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, దాంట్లో ఇవన్నీ కూడా నేను జోడించి రాయడం జరిగింది. అది చెప్పుకోవడం అది పెద్ద ప్రాసెస్. నిజానికి అది ఆ నాలెడ్జ్ ప్రతి తల్లిదండ్రికి ఉండాలి, సమాజంలో ప్రతి ఆఫీసర్కి ఉండాలి, ఉపాధ్యాయునికి ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ విద్యార్థులు అసలు మనకు ఇప్పుడు సమస్య తెలిస్తే మనకి ఈజీ, ఓకే నా పిల్లవానికి చదువు రాకపోవడానికి కారణం ఇదా, ఓకే ఇది వస్తుందంటే ఇదా. అట్లా కొంతమంది నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఫలానా ఇతను నా శిష్యుడు అని చెప్పుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడు మా డైట్ ఉందండి, డైట్ అంటే టీచర్లకు శిక్షణ ఇస్తాం, టీచర్ బెస్ట్ టీచర్ ఎట్లా ఉండాలి ఎట్లా టీచ్ చేయాలి. ఒక డైట్ చేసిన వ్యక్తి అతను ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇంకో అయితే అతను ఒక పై ఆఫీసర్ ఉంటే ఆ డైట్ లెక్చరర్ అంటే వాళ్ళు కొంతమంది అందులో ఉన్న వాళ్ళు నాకు అతను నా శిష్యుడు అని గర్వంగా చెప్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇచ్చింది టీచర్ ట్రైనింగ్, మంచి టీచర్ కావాలని. అతను ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఎస్పీఓ డిఎస్పీఓ ఏదైనా అయితే నువ్వు ఎప్పుడు గర్వపడాలి ఒక టీచర్గా? నువ్వు బెస్ట్ టీచర్ ట్రైనింగ్ ఇచ్చినావు టీచర్ కావాలని. ఒక టీచర్ బెస్ట్ టీచర్గా ఉన్న వ్యక్తి గొప్పవాడు అయితే ఒక మంచి టీచర్ అయితే నేను ఇచ్చిన శిక్షణ ఓకే అద్భుతంగా ఉంది ఇతను అయ్యిండు. ఒక మ్యాథ్స్ సారు ఒక విద్యార్థి లాయర్ అయితే ఆ లాయర్ హైకోర్టు లాయర్ నా శిష్యుడు అని మ్యాథ్స్కు లాయర్ అంటే కొంత సంబంధం చాలా తక్కువ ఉంటుంది. సోషల్ చెప్పిన సారు ఒక గొప్ప ఇంజనీర్ అయితే నా శిష్యుడు పెద్ద ఇంజనీర్ అయినా అంటే కొంత విద్యారంగంలో ఇలాంటి కొన్ని అంటే అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. మనం ఏదైతే శిక్షణ ఇచ్చినావో నువ్వు మల్ల విద్య లేకపోతే నువ్వు ఆర్చరీ తీస్తే నీ ఆర్చరీలో గొప్పవాడు అయితే నువ్వు చేయాలి. నువ్వు క్రికెట్ ట్రైనింగ్ ఒక కోచ్గా నువ్వు ఇస్తే క్రికెట్లో అయితే ఓకే సరే. ఇట్లా ఒక సిస్టంలో టీచర్ అనే రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చెప్పడానికి అంత ఈజీగా ఉండదు. ఒక బెస్ట్ టీచర్ అనే వ్యక్తి ఆ కోణంలో ఆలోచించాలి. సరే ఇది విద్య వికసించేది అనే పుస్తకంలో కూడా నేను ఒక బెస్ట్ టీచర్ ఎట్లా ఉండాలి, మంచి ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి, ఇలా ఏం సంస్కరణలు కావాలి, ఇలా ప్రతిదీ కూడా ఒక మరి సామాజిక అభివృద్ధిలో పాఠశాల ఉపాధ్యాయుల బాధ్యత ఏముంటుంది, ఇలా చాలా అంశాలను కూడా నేను ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రపంచ ఉపాధ్యాయ సంఘం అప్పుడు గోనారెడ్డి సార్ అని వీళ్ళందరూ కూడా నాకు బెస్ట్ విషెస్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూరల విఠలాచార్య సార్ అధ్యాపక దీపిక అని ప్రతి ఉపాధ్యాయునికి ఇది ఒక కరపత్రం లాగా ఉపయోగపడుతుందని అప్పుడు SCERT కమిషనర్ గారు కూడా దీన్ని
టీచర్ల కోసం తీసుకోవడం జరిగింది. నాకు ఎస్సీఆర్టీ నుంచి కూడా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి 30 రూపీస్కు నేను ఇవ్వడం జరిగింది. నా ప్రింటింగ్ కాస్ట్ 22 రూపీస్ అట్లా పడేది ఒకేసారి చేసినప్పుడు. జస్ట్ నాకు ఎక్కువ అమౌంట్ ఉంది, దాని ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి 30 రూపీస్కి ఇస్తా అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా సరే ఈ పుస్తకాలు రాసిన తర్వాత ఇంకా కూడా చాలా చేయాలనే తపనతోటి చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఇంకా ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ పుస్తకాలు చదవడం తగ్గిన సందర్భం గమనించిన నేను, సరే పుస్తకాలు చదవడం తగ్గిరు కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియా కానీ లేకపోతే ఇటు యూట్యూబ్ కానీ ఇలాంటి ద్వారా సమాజంలో ఒక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అన్ని రకాలుగా నాకు ఉన్నంత శక్తి మేరకు చాలా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నాం, చేసుకుంటూ అయితే వెళ్తున్నాం సార్. ఈ 2 పుస్తకాలు అయితే నేను రాయడం జరిగింది. దానివల్ల సమాజానికి చాలా మంది ఇప్పటికీ కూడా నేను PDF ఫ్రీగా పంపిస్తున్నాను సార్. ఎవరికి కావాలన్నా వాళ్ళకి. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు నా ఛానల్ కూడా నా 1% అక్కడ అమెరికా వాళ్ళు కూడా చూస్తుంటారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కానీ నేను తెలుగు ఎట్లా చెప్పాలి, తెలుగు వేయాలి కానీ ఇవి అట్లా ఆ వీడియోల రూపంలో ఈ పుస్తకాల రూపంలో కూడా నేను సరే వీలున్నంతలో ఎవరికైనా ఫ్రీగా ఇప్పుడైతే అట్లా అమెరికా లెవెల్లో వెళ్ళిపోయారు సార్. ఎక్కడ సరే మనం వీలున్నంతలో నా కాంట్రిబ్యూషన్ ఎంత వీలుంటే అంత నేను సొసైటీకి అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా చేయాల్సింది చాలా ఉందనేది నా భావన. మీరు PDF ఇస్తే మన ఇంటర్వ్యూ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడదాం సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నేను PDF థ్యాంక్ యూ సార్ పంపిస్తాను సార్. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్, అంటే ఒక టీచర్గా ఊరు మొత్తం మన్ననలు పొందారు. మీరు వస్తుంటే పాపం ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అన్న ఫీలింగ్ తోటి విద్యార్థులు ఏడ్చుకుంటూ మిమ్మల్ని సాగనంపారు, పుస్తకాలు రాశారు, ఇంత బాగానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఈ SGT అంటే అయిన తర్వాత ఇక్కడతోటి కాకుండా ఇంకేదో చేయాలన్న ఆలోచనతో ఆఫీసర్స్ అయ్యారు. కొంతమంది IRS అంటున్నారు, కొంతమంది SP అంటున్నారు, కొంతమంది ప్రిన్సిపల్స్ పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారు. కానీ మీరు ఇక్కడే అంటే SGTగానే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో పవర్ ఉండదు, అంటే ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు వస్తాయి ఒక టీచర్ కి, అంతకంటే గొప్పది ఏది లేదనుకుంటే ఓకే. కానీ ఈ పవర్ లేనప్పుడు వీళ్ళంతా ఎక్కువ వెళ్ళిపోయారు కదా, నేను కూడా అంటే ట్రై చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించింది? అంటే కొన్నిసార్లు అనిపించిన తర్వాత ముఖ్యంగా మా ఫ్రెండ్స్ వాళ్ళే నువ్వు ఒక ఊరికి మాత్రమే సేవ చేయగలవు, అంటే ఒక ఊరి పిల్లలకి చేయగలుగుతున్నావు. ఒక ఊరు అనేది చాలా చిన్నది ఈ దేశం ఇట్లా చూస్తే. ఒక విలేజ్ పిల్లలకి నీ సర్వీసెస్ అంతున్నది. మరి సమాజంలో ఇంకా ఎక్కువ మొత్తంలో అందాలంటే నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఒక ఆఫీసర్గా ఉంటే నువ్వు సిస్టంలో చాలా మార్పులు చేయొచ్చు అని మా ఫ్రెండ్స్ కోరడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు కూడా నాకు సజెషన్ చేయడం జరిగింది. అప్పుడు సరే అది కూడా నాకు కూడా ఓకే అయితే బెటర్ అని చెప్పేసి నేను గ్రూప్ 1 కూడా నేను 3 times అటెంప్ట్ చేసిన, 3 times కూడా రాయడం జరిగింది. ప్రిలిమ్స్ వచ్చింది నాకు, సరే మెయిన్స్ కూడా రాయడం జరిగింది. సరే గ్రూప్ 2 కూడా 2008లో నాకు ఒక పోస్ట్ రావడం జరిగింది. సరే అటు సెక్రటరియట్లో ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో జాబు అని నేను నాకు అలాంటి ఆఫీస్ జాబ్స్ అట్లా కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా ఉండడం అవుతుంది, నాకు అలాంటిది ఇష్టం లేదు. సొసైటీతో సంబంధం ఉండి సొసైటీలో బాగా పిల్లలైన కానీ లేకపోతే సమాజంలో ఊరు గ్రామాలు తిరిగి ప్రజలకు ఇప్పుడు కలెక్టర్ ఒక గ్రూప్ 2 ఆఫీసర్ పై స్థాయి ఆఫీసర్ అంటే కొంచెం ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ఒక ఎంఆర్ఓ అయినా ఇంకోటైనా ఇంకోటైనా MDO అయినా, అప్పుడు సమాజంలో ఎన్నో చేయొచ్చని. కానీ అలాంటి దానికోసం ట్రై చేశాను. కానీ నాకు పిల్లలపై ఉన్న ప్రేమ అనుకోండి, తర్వాత నన్ను నమ్ముకొని పేరెంట్స్ బడిలో చేర్పించారు కదా, నేను సెలవు పెడితే వా పిల్లలకు తల్లిదండ్రులకు అన్యాయం చేసిన వాడిని అవుతా అనే ఆ ఉద్దేశంతో నేను ఆ కోణంలో ఎప్పుడు సెలవు పెట్టలేదు. అట్లా సరే తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ కొన్ని రోజులు గ్రూప్ 1 కోసం కొన్ని రోజులు పెట్టాను తప్ప మిగతా ఎప్పుడు కూడా అట్లా ధైర్యం చేయకపోవడం వల్ల నాకు అదైతే ఏం రాలేదు గ్రూప్ 1 ఇట్లా. ఆ తర్వాత నేను దాన్ని అసలు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆ లక్ష్యం బెస్ట్ టీచర్గా ఉండాలని, సరే అందులోనే కొనసాగాలని నిర్ణయించుకొని ఆ తర్వాత నుంచి ఎగ్జామ్స్
ఏవి రాయడం కూడా బంద్ చేసి పూర్తిగా టీచింగ్లో మంచి బెస్ట్ మెథడ్స్ ఏంది, ఎట్లా ఫాలో కావాలి, ఏం చేయాలి, ఈ విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, దేశంలో ఒక విద్యను పటిష్టం చేయడానికి నా వంతు కాంట్రిబ్యూషన్ ఏదో చేయాలనే ఉద్దేశంతోటి నేను ఈ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇంకా చేస్తాను సార్, ఇదే ప్రయత్నంలో ఉంటాను. కానీ మీరు బెస్ట్ టీచర్ కాదు సార్, బెస్ట్ మోటివేటర్ కూడా. మాటలు వింటున్న మన పేరెంట్స్ కూడా, మీ మాటలు వింటున్న మన విద్యార్థులు కూడా మీ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు, ఎంతో కొంత మోటివేట్ అవుతూ ఉంటుంటారు. నేను అనుకుంటున్నాను అలా అవుతున్నారని. అయితే సార్, ఇప్పుడు టీచర్కి ఒకప్పుడున్న విలువ కంటే ఇప్పుడు తగ్గిపోయిందన్న భావన చాలామంది టీచర్లు నాతో చెప్తున్నారు. అది నిజమేనా? అవునండి, అది ఒకప్పటి గురువులలో అక్కడ కూడా లోపాలు ఉన్నాయి, అప్పుడున్న సిస్టంలో కొంత ఉంది. కాకుంటే సరే, అప్పుడు గురువు అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తి రెండు ఉండేదండి. నిజానికి ప్రతి మనిషికి భయం అన్న భక్తి అన్న ఏదో ఒకటి ఉండాలండి. భయం భక్తి లేకుండా తిరగడం అన్న కదా, కొంచెం రెస్పెక్ట్ ఉండాలి ఒకటి. భక్తి అంటే రెస్పెక్ట్. నేను ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తే నీ మాటకు నేను ఒక అయితే చేస్తుంటాను. అట్లా నిజానికి ఇప్పుడు టీచర్లలో కొంచెం ఆ రెస్పెక్ట్ పోవడానికి కారణం కూడా సరే, కొంత సిస్టము లోపం ఉంది. అటు టీచర్లలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ అని, కొంతమంది ఎల్ఐసి అని, కొంతమంది ఇంకేదో అని, కొంత ప్రైవేటు ట్యూషన్లు అని, ఇంకా ప్రైవేట్ ఏదో ఇట్లా చేస్తున్నారు. అలా చేసుకుంటూ ఈ ఉపాధ్యాయ వృత్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత టీచరు ఎప్పుడు బళ్ళకు కొంచెం లేట్గా రావడం, కొంతమంది అసలు దొంగ సంతకాలు పెడతారని, ఇలాంటి చాలా సమాజం నుంచి మీరు అన్నట్టు ఇప్పుడు గౌరవం తగ్గడానికి కారణాలని. కానీ దాంతో పాటు నిజానికి కష్టపడే టీచర్లు చాలా మంది ఉన్నారు, చాలా వర్క్ చేసేవాళ్ళు, కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సిస్టమ్ ఉన్నది. సరే, కొంత గౌరవం తగ్గడానికి కారణం ఏంటంటే ఇటు ఉపాధ్యాయులు కొంత చేస్తున్న కొన్ని పొరపాట్లు అనుకోండి. సరే, ప్రభుత్వం కూడా కొన్ని మీటింగ్స్ అని, నిజానికి సరిపోని టీచర్స్ పాఠశాలలో కొంతమంది లేకపోవడం కూడా ఒక కారణం. సుదీర్ఘ అనుభవం ఉంది సార్ టీచింగ్ ఫీల్డ్లో, అరౌండ్ 20 నుంచి 22 ఇయర్స్ అనుభవం ఉంది. ఇప్పుడు కొత్తగా టీచర్లాగా అంటే ఇప్పుడు కొత్తగా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో స్పెషల్గా టీటీసీ అయిపోయిన తర్వాత, బీఎడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో డిఎస్సి నోటిఫికేషన్ తోటి వచ్చే నిరుద్యోగులకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది సర్వీస్ అనేది మీ మాటల్లో? యాక్చువల్గా టీచింగ్ ప్రొఫెషన్కి రావాలనుకున్న వాళ్ళు ఆ టీచింగ్ మీద ఓన్లీ అదొక ఉపాధి దొరుకుతుందని వచ్చిన వాళ్ళ వల్లనే నిజానికి మీరు ఎంతమంది అన్నట్టు బ్యాడ్ నేమ్స్ రావడానికి కారణం. అది టీచింగ్ ఒక ప్యాషన్గా, నేను ఖచ్చితంగా ఒక మంచి టీచర్గా విద్యార్థులకు చెప్పాలని వచ్చే వాళ్ళు వస్తే సిస్టమ్ ఇంకా బాగుపడుతుంది. సరే, అలా దాదాపుగా సరే కొంతమంది ఉపాధి అనుకొని అట్లా వచ్చి కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఒక టీచింగ్ ప్రొఫెషన్కు అనేది మాది ఒక గౌరవమైన వృత్తి. అది భారత పౌరులను కానీ సమాజాన్ని తీర్చిదిద్దే వృత్తి. కాబట్టి అందులోకి వచ్చేవాళ్ళు ఒక గౌరవంతో, దాని మీద ప్యాషన్ తోటి రండి. తర్వాత దాని ప్రిపరేషన్ కూడా, అంటే ఒక ఉపాధ్యాయునిగా వస్తున్నప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్, అంటే ఒక ఫిలాసఫీ, సైకాలజీ, విద్యార్థి పిల్లల యొక్క మనస్తత్వం, ఇవన్నిటితో పాటు నీకు సబ్జెక్టు పరంగా సమాజం పట్ల అన్ని విషయాల పట్ల నీకు ఒక అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే నీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. పిల్లల్లో పాఠం చెప్పడానికి పోయినప్పుడు అక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా రావచ్చు. దానికి సంబంధించిన అనేక అంశాల పట్ల నీకు ఒక అవగాహన ఉండాలి. తర్వాత మెథడ్స్ మీద అవగాహన ఉండాలి, అతని సైకాలజీ మీద, ఫిలాసఫీ మీద అవగాహన ఉండాలి. సరే, వీటి కోసం ఆల్రెడీ మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చే వాళ్ళకు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో ఫిలాసఫీ క్వశ్చన్లు, సైకాలజీ క్వశ్చన్లతో పాటు కొన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, తర్వాత ప్రాథమిక స్థాయి నుంచి కానీ చదివేటప్పుడే మీరు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది చదివేటప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ తోటి చదవాలి. తర్వాత దానికంటూ ఒక లింకప్ చేసుకోవాలి. ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి ఇప్పుడు నేను పుట్టింది 1981 అనుకోండి, ఇప్పుడు స్వాతంత్రము వచ్చింది 1947, అది గుర్తుంచుకోవాలన్నా, లేకపోతే ఒకదాన్ని గుర్తుంచుకోవాలన్నా నీవు పుట్టిన సంవత్సరానికి దానికి కొద్దిగా లింకప్ చేసుకోవాలి. ఓకే, ఇలా దేన్నైనా ఒక లింకప్ చేసుకోవడము.
తర్వాత దాని మీద రీసెర్చ్, దానికి రిలేటివ్గా ఉన్న వాటిని ఒక దగ్గర రాసుకో. ఇలా కొంత గుర్తుపెట్టుకోవాలి, తర్వాత దాని మీద పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఓకే. అట్లా ప్రిపరేషన్ చేసేవాళ్ళు చదువుకుంటున్నప్పుడే కొంచెం నోట్స్ రాసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ బుక్స్ని కొంచెం కలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ యూట్యూబ్లో వీడియోలో కానీ లేకపోతే ఇంకేదో దీని మీద వివిధ రకాల ఒకే అంశాన్ని చూస్తుంటారు. అట్లా దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎప్పుడైనా సాధ్యమైనంతగా ఒక స్పెషల్గా నువ్వు ఏదైతే బుక్ అనుకుంటున్నావో దాని మీదనే ఒక స్టాండర్డ్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ అయినా ఏదైనా ఒక దానికంటూ ఒక సిలబస్ ఇస్తారు ఎవరైనా. ఫస్ట్ ఆ సిలబస్ను పట్టుకొని ఆ సిలబస్లో ఏ అంశాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని చదవాలి తప్ప ఏదన్నా కూడా ఒక పేపర్లో వస్తుంది, న్యూస్ పేపర్ లాగా క్వశ్చన్లు వస్తాయి, ఒకటి దీన్ని చూసడం మళ్ళీ అలా చూసడం, ఇలా డిఫరెంట్గా చూడొద్దు. ఒక పట్టు ఉండాలి. ఒక కాన్సెప్ట్ మీద ఒక బుక్, స్టాండర్డ్ బుక్ తీసుకున్నాం అంటే ఆ స్టాండర్డ్ బుక్లో ఏముంది, ఆ స్టాండర్డ్ తను ఇచ్చిన సిలబస్ ఏంది, దానికి సంబంధించిన స్టాండర్డ్ బుక్ ఏంది. నువ్వు ఒక బుక్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే దాన్ని అవసరమైతే రిపీట్ చేయడం, అట్లా దాని మీద పూర్తిగా పట్టు తెచ్చుకోవాలి. ఆ అంశం మీద సరే ఏదైనా అవగాహన అది కాకపోతే దానికి సంబంధించి దాని రిలేటెడ్గా నువ్వు యూట్యూబ్లో చూడు, ఏదైనా చూడు, దాన్ని ఓన్లీ అవగాహన కోసం. కానీ పూర్తిగా ఎప్పుడు ఏది పడితే అది ఎక్కడికి వస్తే ఈ పేపర్లు వస్తే లేదా ఒక ఇంకో మ్యాగజైన్లా వస్తే క్వశ్చన్లు వస్తే బిట్లు వస్తే ఇలా చూసుకుంటూ పోతే, ఎందుకంటే మనిషి అది గుర్తుంచుకోవాలన్నప్పుడు దానికి సంబంధించి ఎక్కువ సార్లు నీకు మైండ్లో ఫిక్స్ కావాలంటే ఒక 3-4 టైమ్స్ ఆ బుక్ను కానీ ఆ బుక్ కానీ ఏదైనా అంశాన్ని మళ్ళీ తిరిగేయాలి. నీకు అవసరమైతే ఆ పేజీ అక్కడ గుర్తు రావాలి, అంత ఉండాలన్నప్పుడు. అట్లా పూర్తిగా ఒక టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్. దాంట్లోకి వచ్చేటప్పుడు ఇవన్నిటి మీద అవగాహన అయితే ఉండాలి. నువ్వు మనసు పెట్టి చదివి మనసు పెట్టి అర్థం చేసుకుంటే తప్ప ఆ ఫిలాసఫీ అయినా సైకాలజీ అయినా అంత అర్థం కాదు. నువ్వు ఇంట్రెస్ట్ తోటి నేను రేపు పిల్లవాని గురించి నేను తెలుసుకోవాలి అనే ఫస్ట్ నీ మైండ్ సెట్ అట్లా ఉండి, ఓహో ఇది ఇట్లా చదువుతున్నప్పుడు ఓహో ఇది ఇట్లా, దీని గురించి ఈయన ఇట్లా అన్నాడా అట్లా అన్నాడా, ఎవరెవరు ఏమన్నారు, ఇలా అట్లా చదవాలి తప్ప అది నీకు మనసు పెట్టకుండా ఏదో ఎగ్జామ్ కోసమే చదువుతున్నంటే నీకు అక్కడ ఫిక్స్ కాదు. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి, ఈ అంశం అట్లా తెలుసుకోవాలి, ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలి, స్వాతంత్ర ఉద్యమం గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఈ సైకాలజీలో ఈ అంశం ఒక ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని ఆ ఇంట్రెస్ట్ తోటి చదువుతూ నువ్వు అప్పుడప్పుడు ఆ పాయింట్అవుట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాగలుగుతారు. అట్లా మంచి ఈ నోబెల్ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్లోకి వచ్చే వాళ్ళ పట్ల ఒక విధంగా సమాజానికి ఒక గౌరవం పెరిగేటట్టు ఉండాలి. కాబట్టి పూర్తిగా అన్ని అంశాల పట్ల కూడా పట్టు సాధించడానికి ముందు నుంచే ప్రయత్నం చేయాలి. మీరు చదివిన తర్వాత ఊరికే పుస్తకాన్ని చదవడం కాదు, ఒక పావు గంట అర్ధగంట నువ్వు ఒక చదివినాక ఒక 5 minutes రిలాక్స్గా నువ్వు అట్లా నడుస్తూ నువ్వు గుర్తు తెచ్చుకో. ఎంతవరకు గుర్తు వస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా చదువుతారు, డైరెక్ట్ ఎగ్జామ్ పోయినాక అదేదో ఉండే అప్పుడు అని ఇట్లా అంటారు. అదే నువ్వు ఇక్కడ చదివినాక బయటికి పోయి అవును నేను ఇప్పుడు ఏమేమి చదివినా అరే గదేదో గుర్తొస్తలేదు, అవును కానీ పేరు ఏదో ఉంటే గది అని అనుకొని వచ్చి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ తర్వాత బుక్ చూసిన అనుకోండి, ఈ డౌట్ మళ్ళీ ఎగ్జామ్లో రాదు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ముందే వచ్చింది కాబట్టి డౌట్ క్లియర్ అయిపోతుంది. అప్పటికి నువ్వు నిరంతరం ఎప్పుడు చూసినా ఉట్టిగానే చదువుకుంటూ పోవడం చేసుకుంటూ ఇట్లా కాదు. నువ్వు చదివిన దాన్ని ఎంతవరకు అర్థమైంది, మన నుంచి ఏం చదువు జీర్ణం కానీ ఆహారం వంటిదని నువ్వు ఎంత తింటే ఏం లాభం, నువ్వు మళ్ళీ దాన్ని అది జీర్ణం కావాలన్నా నువ్వు దాన్ని ఫస్ట్ నువ్వు మళ్ళీ రీక్యాప్ చేసుకోవాలి. అలా రీక్యాప్ ఎప్పుడైతే చేసుకుంటాడో ఖచ్చితంగా దాని గురించి గుర్తొస్తలేదు, ఇది మళ్ళీ తెలుసుకుంటావు, లేకపోతే వాళ్ళని అడుగుతావు, మొత్తం క్లారిటీ తీసుకుంటావు. అట్లా పిల్లల మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసిన వ్యక్తి మీరు. గత చాలా సంవత్సరాల నుంచి పిల్లల సైకాలజీని బాగా పట్టుపట్టారు. అయితే ఈ మధ్య కాలంలో సార్ పిల్లలందరూ డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటికి అడిక్ట్ అయ్యి తమ అమూల్యమైన జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటారు? ఇది ప్రస్తుతం ఉన్న ఈ మోడర్నైజేషన్ అనుకోండి, ఇక్కడ చాలా అంశాలు దానిలో ప్రభావితం చేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు విద్యారంగంలో కూడా కొంచెం మోరల్ వాల్యూస్ కూడా తగ్గడం అనేది కూడా అది మెయిన్ ప్రధాన అంశము. అటు ఉపాధ్యాయులు అనుకోండి, ఇటు సమాజంలో తల్లిదండ్రులు అనుకోండి, తర్వాత
ఈ మోడర్నైజేషన్లో మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్గా హీరో డైరెక్ట్ ఆయన స్మోకింగ్ చేస్తుండని అతన్ని ఫాలో అవి చేయడము, అతని ఇట్లా జస్ట్ ఇట్లా తిరిగి కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలలో అని ఏం పని చేయడం అక్కడ తిరిగి లవ్ అని కొన్ని అలా చేయటము, దాన్ని ఏదో వాళ్ళు అనుకుంటారు కొన్ని అది రియల్గా ఫీల్ అవుతూ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయడము అనేది ఇప్పుడున్న సమాజంలో జరుగుతుంది. తర్వాత మోరల్ ఎడ్యుకేషన్ నైతిక విలువలు అనేవి కూడా కొంచెం తగ్గినాయి. తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు తాత నానమ్మ అమ్మమ్మ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అంశాలు వాళ్ళు చెప్పడం, తర్వాత చుట్టూ వాళ్ళతో సంబంధాలు ఉండేది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి ఇట్లా ఇండివిజువల్గా ఉండడం, తర్వాత ఎవరితో ఎవరు సంబంధం లేకుండా ఉండడం, అతనికి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవడం, ఆ పిల్లలకు ప్రేమకు దూరమై తర్వాత అతనికి నచ్చింది ఏదో అనుకోవడం, ఆ స్నేహితుడు చేస్తుండ ఇది చేస్తుండ అని ఆ వయసులో అట్లా అది ఆకర్షిస్తుంటుంది అన్నట్టు ఆ వయసు. తర్వాత అంతా చదువు సరే ఇప్పుడున్న సిస్టంలో ఆ కాపీయింగ్ అనేది అదే అయింది. ఇప్పుడు ఏమి రాకపోయినా కానీ 10th క్లాసు ఈజీగా పాస్ అవుతున్నాడు. ఓకే. ఇలాంటి సిస్టమ్ కూడా చాలా ఈ మధ్య ఎక్కువ అయింది. ఒకప్పుడు 50 మంది ఎగ్జామ్ రాస్తే 3-4 పాస్ అయ్యారు ఎస్ఎస్సీలో, ఒక 20-30 ఏళ్ళ క్రితం, 20-25 సంవత్సరాల క్రితం. గత 10 years నుంచి కానీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కడు పాస్ అవుతుంది. అతనికి గేట్ ఓపెన్ అవుతుంది. అతనికి ఏం చదువు రాకుండా అలా పోతుండు. ఆయనకు తెలుసు నేను ఇంటర్మీడియట్ అది ఏం రాదని తెలుసు. అతనికి ఏదో కాలేజీకి అని పోవడం, అక్కడ ఫ్రెండ్స్ వీళ్ళు తిరగటము, ఆ చదువు మీద ఎట్లయినా కాన్సన్ట్రేషన్ లేదు. నిజానికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నోడు పాస్ అవుతా చదవాలి నేను చేయాలనుకున్నోడేమో దాని మీద దృష్టి పెడతాడు. ఇతనికి ఆల్రెడీ ఏం రాకుండా పాస్ అయ్యాయి. అతను అందులో పోయిన తర్వాత అక్కడ ప్రభావం వేరే వాళ్ళతో ప్రభావితం అయ్యి కొంచెం చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నాడు. అది డ్రగ్స్ కానీ మద్యము ఈ పండుగలప్పుడు లేకపోతే చిన్నగా ఎవరిని చూసి ఎవరు అని చూసుకుంటూ ఫస్ట్ చిన్నగా ఈ మద్యం ఏదో ఇది తాగటము, బీర్లు అవి ఇవి కొన్ని ఇట్లా పోయి అది డ్రగ్స్ అనేవి అసలు నిజానికి అది ఊహించుకుంటేనే అది ఇబ్బంది అనిపిస్తుంది భయంకరంగా. అసలు అది ఎట్లా ప్రభావితం చేసింది, అసలు ఎట్లా లోపలికి ఇక్కడ దాకా ఇంజెక్ట్ అయింది అనేది కూడా ఒక విధంగా మిస్టీరియస్గానే ఉంటుంది. సరే కొంచెం విదేశాల నుంచి కానీ కొంత ఫస్ట్ అక్కడ ఉన్న డ్రగ్ కల్చర్ ఇక్కడ మన ఇప్పుడు గ్రామాలలో కూడా చేరింది. అది చాలా ప్రమాదకరంగా మారింది. చిన్న కల్దాగో బీరుదాగో కొన్ని చేస్తున్నప్పుడే మనం అతను మందులు ఇచ్చి ఉంటే ఆ స్థాయికి పోయేది కాదు. మీ ఓడికి గట్లా తిరుగుతుండు అంటే నీకేందా అని కొంతమంది అలాంటి పేరెంట్స్ ఎవడ చూసినా డ్రగ్స్ మా ఓడు ఇది చేసిండు అట్లా అని కొంచెం చెప్పుదామని ఏదన్నా పోయినా కానీ వాళ్ళు కొంతమంది పేరెంట్స్ అలా వాళ్ళని వెనకేసుకొని రావడం ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. సరే పోలీసు వ్యవస్థ కానీ వ్యవస్థ అందరూ పనిచేయాలి. ఇప్పుడు ఒక నిఘా వ్యవస్థ ఉండాలి, దాంట్లో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు. తర్వాత ఒక కంప్లైంట్ వస్తే దాని మీద వెంటనే దాన్ని టేకప్ చేసి అంటే అక్కడ పిల్లలు ఓ డ్రగ్ అనేది ఇక్కడ వచ్చింది అన్నప్పుడు దాన్ని పట్టించుకోవాలి, దాన్ని నిర్మూలించాలి అక్కడ. సరే అలాంటి ఇంటెలిజెన్స్ కానీ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందండి? అంటే ఇప్పుడు ఒక పిల్లగాడిని కొట్టారనుకోండి, మందలించారు, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని మీరు మందలించారు ఒక గురువుగా. ఆ టైంలో పేరెంట్స్ ఎవరైనా వచ్చి జరిగిందండి, అట్లా కూడా జరిగింది. నేను యాక్చువల్గా అయితే ఎక్కువగా పిల్లవానికి ఇప్పుడు చదువు విషయంలో మొత్తం అక్షరాలు రానివాడు 3వ తరగతిలో ఒక పాఠం చదవమనం మనం అనలేము. అప్పుడు అక్కడ నేను కొట్టాను. అంటే అతను ఆ స్థాయి నాకు తెలుసు, ఏ స్థాయిలో ఇతనికి మంచి అన్ని పర్ఫెక్ట్ వచ్చు, ఇతను రాయగలుగుతాడు, అతను రాసుకురాలేదు. అంటే అది నిర్లక్ష్యంగా ఏదైనా చేసినప్పుడు మాత్రమే నేను అంత కొంత అటు దండించేది. అయితే ఒకసారి సందర్భంలో ఒక విద్యార్థిని కొట్టడం జరిగింది. అంటే వేరే వాళ్ళని కొట్టిండు, అతనికి బాగా దెబ్బ తాకింది. వీడు నిర్లక్ష్యం చేసిండు అనేది ఇతను తప్ప అని తెలిసినప్పుడు నేను ఆడ పక్కన ఒకసారి చిన్న బరుగు ఉంటే ఇట్లా కొట్టిన. నిజానికి అది ఇట్లా నువ్వు ఎందుకు చేసినావు అని ఇట్లా కొట్టే చిన్నగా వాతలాగా అది ఇట్లా జంప్ అయింది. అది సన్న బరుగులాగా ఉండే వరకే అది వచ్చింది. ఇక పేరెంట్ వచ్చి అసలు ఎట్లా కొడతారు సార్, మీరు ఎందుకు కొడతారు అసలు అని ఇంకో సందర్భంలో అసలు మా పాపకు చదువు రాకుంటే నేనే మా పాపను ఎప్పుడు కొట్టలేదు, నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా, మీరు ఎట్లా కొడతారు సార్ అట్లా కొడతారు అని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పేరెంట్స్ని కూడా నేను చూసిన. మళ్ళీ నా గురించి తెలుసు, అయినా కానీ అట్లా రియాక్ట్ అయినారంటే
సమాజంలో ఎట్లా పేరెంట్స్ ఉన్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీకే కాదు సార్, నాకు తెలిసి ప్రతి ఒక్క టీచర్కి అనుభవం ఎక్కడో చోట జరిగి ఉంటుంది. వస్తుంది అనుభవం అంత తన లైఫ్. ఖచ్చితంగా ఒకటి పేరెంట్స్కైనా సమాజం చెప్పేది అంటే దండన అనేది పూర్తిగా ఉండొద్దని కాదు, ఎక్కడ అవసరమో అక్కడ. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఏ దానికి అవసరమో ఆ ట్రీట్మెంట్ చేయాలి. ఒకరిని చెప్తే వింటారు, ఒకరికేమో మంచి అల్లారు అరే ఇట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్తే వింటాడు, ఒకరినేమో కొడితే వింటాడు, ఒకరినేమో జస్ట్ వానికి ఏదైనా ప్రైజ్ ఇచ్చి అరే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తా అంటే అట్లా అలా వివిధ రకాలుగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు కొంత సందర్భంలో అవసరమైన దండన అవసరం. అది నువ్వు మొత్తం వదిలేసి చేస్తే కూడా సిస్టంలో మినిమం డిసిప్లిన్ లేకుండా అవుతుంది. కాబట్టి అది కాకుండా విచక్షణతోటి చేయాలి. అది పేరెంట్స్ అయినా తప్పు చేసినప్పుడు ఇప్పుడు కొడితే ఏమవుతుంది, జస్ట్ ఇప్పుడు నేను కొట్టాను ఇక్కడ నాకు కొంచెం నొప్పిలాగా ఉంది అంటే మంట ఉంటుంది అని వెళ్ళిపోతుంది. అది పెద్ద ఇది జనం పట్టుకొని నవ్వు నెట్ట కొట్టినావు ఈ నెట్ట కొట్టినావు అని పేరెంట్స్ నేను అసలు పెంచుకున్నాను అసలు నువ్వు ఓరు కొట్టడానికి ఓరు తిట్టడానికి నువ్వు మావాడిని అట్లా అన్నావంటే ఇట్లా అన్నావంటే. ఏ టీచర్ అయినా ఎవరైనా పిల్లవాడిని సెట్ చేయడానికో చదువు ఏదన్నా చేయడానికి చేస్తారు. ఎక్కడో చోట ఎక్కడో 5% 1% విచక్షణ రహితంగా కొట్టిన వాళ్ళు ఉండవచ్చు. దాన్నే వీడియోలో వస్తుంటది మీకు ఎప్పుడైనా వైరల్, సార్ మస్తు ఇట్లా కొట్టిన మొత్తం టీవీలలో పేపర్లలో అది బిగ్ బ్రేకింగ్ అది వస్తుంది. అది ఎక్కడో అది 1% కూడా ఉండరు. ఎవరో ఒక టీచర్ విచక్షణ రహితంగా బెల్ట్ తీసుకొట్టడము లేదా ఇష్టం ఉన్నట్టు తన్నడము ఇవి ఏదో అది జరిగిన సందర్భాలు చాలా తక్కువ. అది అయితే దాన్ని పట్టుకొని ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న సిస్టంలో ఏంటంటే ఎవరు పిల్లల్ని మీరు పట్టుకోవద్దు ఎవరికి కొట్టవద్దు అనే సిస్టమ్ అయితే ఉంది. సరే అది ఎంతవరకు కరెక్టు అనేది సమాజంలో అవసరాన్ని ఉన్నప్పుడు కొంత అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో అలాంటి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు కొన్ని లోపల ఆపరేషన్ చేయాల్సి వస్తే కోయాల్సి వస్తుంది, అంతే కదా సార్. మరి అది నువ్వు చేయొద్దు అనేది కాదు, కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు కఠినంగా ఉండకపోతే మారదు. పిల్లలు మన సొంత పిల్లలైనా అంతే, అటు బడి పిల్లలైనా అంతే సార్. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆ విద్యార్థులు కానీ మన పిల్లల్లో మార్పు రావడానికి ఏం చేస్తే వస్తుందో అది ఖచ్చితంగా అది ఉండాలి. కానీ ఇది చేయొద్దు అది మొత్తం అనేది తప్పు అనేది నా భావన. సుదీర్ఘ అనుభవంతో ఎంతోమంది టీచర్లను కలిశారు, నేషనల్ సెమినార్స్కి వెళ్ళారు, స్టేట్ సెమినార్స్కి వెళ్ళారు. ఈ అనుభవంతో మీ టీచర్ మిత్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? టీచర్లకు చెప్పేంత అని కాదు కానీ సరే ఒక 23 ఏళ్ళ సర్వీస్ ఉన్న వ్యక్తిగా 23 సంవత్సరాలుగా పూర్తిగా టీచింగ్ని ఒక ప్యాషన్గా టీచింగ్లో ఉన్న అనేక అంశాలను తర్వాత పేరెంట్స్ను తర్వాత విద్యార్థులను తల్లిదండ్రులను అందరినీ కూడా కలుసుకుంటూ ఎంతోమంది టీచర్ల జీవితాలను చూశాను, వాళ్ళు చేస్తున్న పని విధానాన్ని కూడా పరిశీలించాను. సరే చాలామంది టీచర్లతోటి నేను కూడా కొంతమంది టీచర్లను చూసి ఇన్స్పైర్ కూడా అయ్యాను. సరే నాకు ఇప్పుడు అబ్దుల్ కలాం వీళ్ళంతా జస్ట్ మనకు రోల్ మోడల్గా వాళ్ళను మనం ప్రత్యక్షంగా చూడకపోయినా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అనేది మనలో ఉండాలి. అట్లా అలాంటి గొప్ప టీచర్లను ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత మనకు చెప్పిన టీచర్లు ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మన దాంట్లో కొంతమంది మంచి చెడు అని ఇప్పుడు కూడా సమాజంలో గురించి అందరూ మాట్లాడుతున్నారు. మనం అంటే ఉపాధ్యాయులకు చెప్పేది ఏంటంటే మనది నోబుల్ ప్రొఫెషన్. ఖచ్చితంగా మన చేతనైనంతగా మనం ఖచ్చితంగా విద్యార్థులను భావిభారత పౌరం తయారు చేసే వ్యక్తులుగా ఒక సిస్టంలో ఒక కమిట్మెంట్ తోటి వర్క్ చేయాలి. అయితే సమాజంలో ఇంకా వస్తున్న మన టీచర్లపై వస్తున్న కొన్ని ఆరోపణలు అనుకోండి, ఇవన్నీ అది కొద్ది మంది మీద కానీ కాకుండా 20% ఉన్నారా, కొద్దిమంది మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇట్లా వస్తున్నారు పోతున్నారు ఇంకేదో చేస్తున్నారు, అసలు పిల్లలు ఊక ఫోన్లు చూస్తారు లేకపోతే అది చూస్తారని ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి మనం వెనకటి నుంచి కూడా మన భారతదేశంలో ఒక గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక గురువుని దేవునిగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. కాబట్టి ఒక దేవునిగా పూజిస్తున్న ఈ సమాజంలో పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులని వెనకట ఒక పాట కూడా ఉంది సినిమాలో. నిజానికి పిల్లలు ఎంత అమాయకులు అండి. అసలు నేను ఇప్పుడు కొడితే మళ్ళీ ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ నాకు నమస్తే సార్ అని చేసుకుంటూ వస్తాడు. అసలు ఎంత ఇన్నోసెంట్. అలాంటి పిల్లలకు మనకు సేవ చేసే అదృష్టం రావడం అనేది అదొక దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. మరి అలాంటి పిల్లలకు బోధించడం అనేది మనకు ఒక గొప్ప గౌరవం. కాబట్టి మరి అలాంటి
ఎంత అమాయకులు అంటే అసలు మనం ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ సార్ అంటే ఉరికొస్తాడండి. ఎంత పని చేస్తాడు, ఎన్ని చెప్పినా చేస్తాడు, ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అంటే అతనికి తెలిసి ఏదో ఇప్పుడు మనకైతే ఈర్ష్య దేశాలు ఉంటాయి, నువ్వు గొప్ప అయితే దిట్టా అది అట్లా ఉంటాయి. ఆ పిల్లల్లో అంత చిన్న పిల్లల్లో ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు అన్నీ మర్చిపోతారు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. మనమైతే వాడెంత ఈడెంత ఈయనెంత ఆయన ఎంత ఇది ఎంత ఇట్లా మనం అనుకుంటూ ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రం ఇదేనా జనజీవన మంత్రం, కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా, ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా కరికి మిగులు 6 అడుగుల నేలని, తెలిసిన వాడే మహామహుడు అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు అంటూ ఒక కవి మరి పాట కూడా పాడడం జరిగింది. మరి అసలు నిజానికి నువ్వు ఎంత ఆస్తున్నా నువ్వు ఏం చేసినా కానీ చివరికి ఏముండదు అసలు. అవును సార్. కాబట్టి ఈర్ష్య ద్వేషం తర్వాత పిల్లలు కానీ సమాజంలో కానీ మనం ఏదో సంపాదించుకుంటాము ఏదో చేస్తాం అనేది అయితే కాదు. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి. ఇప్పుడు నా పిల్లలు కానీ నీ పిల్లలే కానీ అందరు కానీ నేను ఒక ప్రయాణం చేస్తున్నా, మరి ఎవరో ఒకరి బస్సు ఎక్కాలి, ఎవరో ఒక విమానం ఎక్కుతున్నా, ఎవరో ఒకరి ఆటో ఎక్కుతున్నా. మరి ఆటో ఎక్కేవాడు తాగుబోతూ తిరిగిపోతూ వాడు ఎవడో అయితే వాడు ఏదో బల్లె చదువుకొని వచ్చిన అతనికి విలువలు లేకపోతే వాని వల్ల మన ప్రాణాలే పోతాయి. డబ్బు కన్నా ముఖ్యమైన ప్రాణం మానం మర్యాద అండి. ఇప్పుడు నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటా అంటే అది కొంతవరకే. నా ప్రాణం మన మానం మర్యాద అనేది నా అంతా నేను తీసుకోలేను. ఇప్పుడు మీరు పిలిచి నాకు మర్యాద ఇస్తున్నారు లేకపోతే అది ఎవరో ఇస్తే తీసుకునేది తప్ప నా అంతా నేను మర్యాద తీసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం. కాబట్టి ఈ ప్రాణం మానం మర్యాదలు కాపాడేవాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజమే. ఆ సమాజం అంటే ఎవరు? మన ఇప్పుడున్న యువత విద్యార్థులు వీళ్ళు. మరి వీళ్ళ కోసం ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ప్రతి టీచర్ కూడా ఖచ్చితంగా ఒక ప్యాషన్ తోటి కమిట్మెంట్ తోటి మనం ఉపాధ్యాయ గౌరవం పెరిగేటట్టుగా పనిచేయాలని మాత్రం నేను ఈ సందర్భంగా అందరి టీచర్లకు చేతులెత్తి మొక్కి నమస్కరించి చెప్తున్నా. ఎందుకంటే టీచింగ్ అనేది ఒక బెస్ట్ టీచరు అనే వ్యక్తి అంత ఈజీ కాదు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని అంశాల పట్ల కొంత అవగాహన పెంచుకోవాలి. మనం చెప్పే అంశం పట్ల కమిట్మెంటు, తర్వాత పట్టు ఉండాలి. ఫస్ట్ సబ్జెక్టు పట్ల నాలెడ్జ్ ఉండాలి. విద్యార్థులను ఒక అర్థం చేసుకోవాలి. వాళ్ళ మానసిక శారీరక అన్ని అంశాలు కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్నీ అర్థం చేసుకొని వాళ్ళకు తగిన బోధనా విధానాలను మీరు అందరం అమలు చేయాలనేది నా టీచర్లందరికీ విజ్ఞప్తి. సార్ మీరు ఇంత అంటే పాపం ఎక్కడి నుంచో వచ్చారు సార్, మీ ద్వారా ఒక నలుగురికి ఆదర్శంగా ఉండొచ్చేమో, నలుగురు మిమ్మల్ని చూసి టీచర్లు ఆదర్శంగా తీసుకుంటారేమో, ఇన్స్పిరేషన్ అవుతారేమో అని చెప్పగానే మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మా కోసం వచ్చి మీ అమూల్యమైన టైంని మా కేటాయించి ఈ అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నా ఉడత భక్తి సాయంగా మీకు సమాజంలో ఇంకా సపోర్టు అందిస్తాననే ఆశ కూడా ఎక్కడో ఉంది, నాకు అందుతుందనే ఆశంతో మీకు ఇంటర్వ్యూ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో పుట్టుకు రావాలి, ఈ సమాజం కోసం కృషి చేయాలి, సేవ చేయాలి, మరెంతో మందిని ఉన్నతమైన భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు ఆరోగ్యాలతోటి బాగుండాలని కోరుకుంటున్నాం సార్. చాలా ధన్యవాదాలు. మొత్తం మీద సరే నన్ను అభిమానించి నన్ను గౌరవించి సరే మీరు ఇక్కడికి నన్ను పిలవడం, తర్వాత నా శ్రేయోభిలాషిగా నన్ను ఎవరైనా నాకు వెల్విషర్ అంటే నేను ఒక దేవునితో, ముఖ్యంగా మనకు అమ్మ నాన్న గురువుల తర్వాత చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. ఎందుకంటే మనం బాగుపడితే సంతోషించేవాళ్ళు, వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి అలాంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉండడం అనేది నాకు కూడా ఒక సంతోషం. అలాంటి శ్రేయోభిలాషలను సంపాదించుకోవడం అనేదే గొప్ప అంశం. అట్లా సరే ఈ సమాజానికి వృతాభక్తిగా నేను ఇంకా కూడా నా గోలే బెస్ట్ టీచర్, ఇంకా కూడా ఆ గోల్ అచీవ్ కావడం కోసం నేను ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి అయితే ఉంది. ఆ ప్రయాణంలో మీలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో నాకు వెల్విషర్స్ అందరి సహకారంతో నేను ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతానే ఒక నమ్మకం ఉంది. దానికి మరి అందరి వెల్విషర్స్ సహకారం కూడా నాకు కావాలి. అలాగే నేను చేస్తున్న సరే మంచిని అభినందిస్తూనే ఇంకేమైనా సలహాలు సూచనలు కూడా నా వెల్విషర్స్ నుంచి నేను కోరుకుంటున్నా. ఇంకా ఎందుకంటే మనం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కొన్ని తప్పిదాలు కానీ ఇంకేమైనా ఇది చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు, నువ్వు ఇది చేసావని అనే వ్యక్తులు కూడా నాకు అవసరం.
కాబట్టి అలాంటి మంచి వెల్విషర్స్ కూడా కావాలని, మరి మీలాంటి ఒక వెల్విషర్ కూడా నన్ను నా జీవితాన్ని ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు ఒక గర్వకారణంగా భావిస్తూ, సరే సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో అందరం ఒక ఉన్నతంగా ఒక వ్యక్తిత్వం ఉన్న పౌరులుగా అయితే సమాజంలో ఎదగాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ ఇంటర్వ్యూ చేసినందుకు, మరి నన్ను అభిమానించి నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.